19వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. హగ్గై చాప్టర్ 2, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 19. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. మరొకసారి చూద్దాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి మంచి నామమున, మనోహరమైన నామమున, మహిమాన్విత నామమున, మహాప్రభావము గల నామమున, మహాత్మ్యము గల నామమున ఈ మధ్యాహ్నము కూడా మీ సన్నిధిలో కనపడే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కర్మేలు అనుబంధ సంఘాలు కలిసి ప్రార్థించి ప్రయాసపడి ఈ ప్రత్యేక సహవాసం ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రములు. ఈ సంతోషంలో పాలు పొందుట కొరకై సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇలాగ మేము చేరి వచ్చి ఓ రోజంతా మీ దగ్గర గడిపే అవకాశము, మీ నీడను విశ్రమించే అవకాశము, మా ప్రాణములకు మీ మాటల చేత ఊరడ తగిలించే విశ్వాసము, మాకు నీ వాక్యముతో వెట్ట కలిగించే అవకాశము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినారు. ఈ సంవత్సరం మాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కలిగించే సంవత్సరముగా చేయమని ప్రార్థిస్తున్నాము. కొంతమంది ఉదయం రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానంలో నిలిచిండినట్లు సహాయం చేయము. ఆ తీర్మానాన్ని మీరు ముద్రించమని విజ్ఞాపన చేస్తున్నాము. కొంతమంది రెండవ సెషన్లో నీ కొరకు వాడబడాలని, కట్టబడాలని, ఆ కట్టే పరిచర్యలో పాలు పొందాలని తీర్మానం చేసుకున్న వారిని కూడా విడిచిపెట్టక బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నముని ఈ సన్నిధి మరొకసారి మేము కోరుతున్నాము. మా అక్కర కొలది మీరు మాకు పరిచర్య జరిగించము. కనబడని విభాగాలు ఎంతోమంది ప్రయాసపడ్డారు. వారికి తగిన బహుమానము దయచేయము. వంట వార్పులో వారు చూపిన ప్రేమ కొరకై స్తోత్రములు, వారికి ఆశీర్వాదము దయచేయము. ఈ లయోలా మేనేజ్మెంట్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. వారిని కూడా మీరు దీవించము. వారి ప్రెమిసెస్ మేము వాడుకోవటానికి సహకరించినందుకు స్తోత్రములు. వారు కూడా నిన్ను ఎరుగునట్లు, నీకు ఇంకా సమీపముగా వచ్చున్నట్లు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ కృష్ణా చుట్టుపక్కల జిల్లాల్లో నీ కార్యము వ్యాపించబడినట్లు, నీ బూర ఊదబడినట్లు, నీ సువార్త ధ్వని దేవా దిక్కులు పెకటిల్లేటట్లుగా ప్రతిధ్వనించినట్లు, నీ సిలువ ఊరేగింపు జయోత్సాహము వెళ్ళునట్లు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇది మా మధ్యలో ఉండటానికి సమీప దూర ప్రాంతాల నుండి కొంతమంది రాగలిగినారు. ఎంతో త్యాగం చేసి, ఎంతో దూరమైన చెల్లైన ఇబ్బందులున్న, వసతులు అంతా అనుకూలంగా లేకపోయినా దేవా మీ సన్నిధిలో మీ దర్శనము పొంది ఆశీర్వదించబడాలని వచ్చిన ఏ ఒక్కరూ నిష్ప్రయోజకులై లేదా నిరుత్సాహంతో ముఖం చిన్నబుచ్చుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోకుండానట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అందరి అక్కర్లు ఎరిగిన దేవుడవు గనక మీరే కృప చూపించము. నన్ను కూడా మీరు రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి కొన్ని మాటలుంచి వాడుకోమని ప్రార్థిస్తున్నాము. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆ ఊర్లో కథలు అంటే చాలా ఇష్టం కనుక కథలు చెప్పి ఆయన్ని పిలిపించినారు.
చిన్న గ్రామము ఆహ్వానించిన వ్యక్తిని సాధారణంగా మంచి ఆతిథ్యంతో ముంచెత్తుట వారికి అలవాటు. అందుకే ఆ కథలు చెప్పే వ్యక్తికి వచ్చిన మొదటి రోజే మంచి గారెలు, మీ భాషలో చెప్పాలంటే తీపి పొంగలు, ముద్దపప్పు, నెయ్యి, చికెన్ అన్నీ బాగా వడ్డించినారు. ఫుల్గా తిన్నాడు. ఇలాగ సాయంకాలం కావచ్చింది. ఊరికి అలపటు పెద్ద పెండాలు వేసినారు. ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. మన ఊర్లో కథలు చెప్పాయని వచ్చినాడంటే చాలా బాగా చెప్తాడంటే, ఎంతసేపు అయినా చెప్తాడంటే, నిద్ర రాకుండా కూడా చెప్పేస్తాడంట, పగలదాకా కూడా చెప్పేస్తాడంట. ఆయన మనుషులను తండోపతండాలుగా అందరినీ తోడుకొని ఆలమే రిలేటెట్లు ఆ స్థలం అంతా కిక్కిరిసేటట్లు వచ్చినారు. అప్పుడు ఆ కథలు చెప్పి ఆయన లేచి నిలబడి, నేను కథ చెప్పక మునుపు మొదట మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను అన్నాడంట. సరే ఏంటిలే, ఎన్ని ప్రశ్నలు వేస్తేనేమంటే తర్వాత కథలు వింటాంగా అనుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడంట, నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని. అందరినీ చేష్టలు అయిపోయారు. అరే ఏదో కథలు చెప్తే వచ్చినాము, ఆయన ఏంటి ఏం చెప్పబోతున్నాను తెలుసా అని అన్నాడు. తెలియదు అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంటే, తెలియని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు, ఇంక ఈరోజు మీరు వెళ్ళిపోండి, రేపు రండి, రేపు సంగతి ఆలోచిస్తాము అని అన్నాడంట. సరే, ఇంక ప్రజలంతా చాలా ఉత్సరమంటూ నిరుత్సాహంతో వెళ్ళిపోయారు. రేపటి కొరకు బాగా రెడీ అయిపోయారు. రేపు కూడా ఇంకా ఎక్కువ మంది తీసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు. సరే, ఆయన కూడా రెండవ రోజు ఫుల్గా తిన్నాడు. దండికి విశ్రాంతి తీసుకొని లేచి నిలబడినాడు. ఇలాగ ప్రజలందరినీ చూసి చాలా సంతోషపడి మళ్ళీ ఆయన అన్నాడంటే, నేను ఒక ప్రశ్న అయిపోతున్నాను, దానికి మీరు జవాబు చెప్పండి అంటే, చెప్తాంలేండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారంట, మేము చెప్పేది మీకు తెలుసా అని ఈయనంటే, వాళ్ళు ఏమన్నారంటే తెలుసు అన్నారంట. వెరీ గుడ్. ఆయన అన్నాడంటే, ఇంక తెలియని దాని గురించి చెప్పుకోవడం, తెలిసిన దాని గురించి చెప్పుకోవడం ఎందుకు, కనుక మీరు అందరూ వెళ్ళిపోండి, రేపు రండి చూసుకుందాము అని అన్నాడండి. మొదటి రోజు ఏమో తెలియదు అంటే వెళ్ళిపోమన్నారా, తెలియని దాని గురించి చెప్పుకోవడం ఎందుకు అని. రెండో రోజు ఏమో తెలుసు అంటే తెలిసిన దాని గురించి చెప్పుకోవడం ఎందుకు, వెళ్ళిపోమన్నాడు. కనుక మూడో రోజు కూడా ఆయన ఈ ప్రశ్న అడగకుండా పోడు, ఎందుకంటే కృష్ణా జిల్లా వాడు కాదు కనుక ఖచ్చితంగా అడుగుతాడు. అందుకనే రెడీ అయిపోదాము అని అన్నీ సిద్ధంగా వచ్చేసినారంట. ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలా అని అంటే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారంట. కొంతమంది అటు చెప్తాం, కొంతమంది ఇటు చెప్తాం. అప్పుడు ఏం చెప్తాడో చూస్తాం. ఆయన సంగతి ఆయన అనుకున్నాడు, చాలా గొప్పోడు, నాకే తెలివి ఉందని అనుకున్నాడు. అసలు మన కృష్ణ అంటే ఏమనుకున్నాడు, ఒక్కసారి దెబ్బకి సెట్ చేసి పంపిస్తామని అనుకున్నారంట. ఆయన మూడో రోజు ఇంకా ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. ఆయన కథ చెప్పడానికి మునుపు లేచి ఇలాగ అడిగాడంటే, నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను మీ అందరినీ. అడగండి సార్ అన్నారంట. నేను ఏం చేయబోతున్నానో మీకు తెలుసా అని అంటే కొంతమంది అన్నారంట తెలియదు అన్నారంట. యువతులు అంటే తెలుసు అన్నారంట. అయితే తెలియని మీరు అందరూ పోయి తెలిసిన వాళ్ళతో చెప్పించుకోండి. మూడో రోజు సమాప్తం అయిపోయింది. మీరు గారెలు పెట్టి ముద్దపప్పు, బెల్లము, అన్నము వడ్డించినందుకు చాలా చాలా థ్యాంక్స్, ఇంతటితో సెలవు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా? తెలుసా తెలీదా? కనుక దేవుని వాక్యము మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. మనమందరం కలిసి ఒక తెలిసిన వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి బోధకుడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవటం కొరకై చేరి వచ్చున్నాం. హగ్గై గ్రంథములో దేవుడు వారి యొక్క దుస్థితిని హగ్గై ద్వారా చూపించి, దేవుని మందిర పని నిలిచిపోయేను అనే మాట వారికి జ్ఞాపకం చేయించి తిరిగి దాన్ని కొనసాగింప చేయాలని ఆయన ఇష్టపడినాడు. కొనసాగించబడే మార్గము వారికి చూపించినాడు. అది అనేక సందర్భాల్లో మనకు భిన్నంగా తోస్తుంది. అందుకనే మీరు ఆలోచించుకోండి, మీకు ఏది మంచిది అనిపిస్తుందని వారికే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ 2 అధ్యాయాల్లో కన్సిడర్ ఆలోచించుకునండి అనే మాటల్లో 5 రాసినారు. మొదటిది హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గై చాప్టర్ 1 verse 5. హగ్గై 1:5. కాబట్టి
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్ధన గూర్చి ఆలోచించుకొనుడి. సైన్యములకు అధిపతి యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్ 14 సార్లు ఈ మాట ఈ 2 అధ్యాయాల్లో రాయబడింది. కనుక దేవుడికి ఒక సైన్యం ఉంది. ఏ సైన్యము? భూమి మీద ఉన్న సైన్యమా? ఏ సైన్యము? ఆకాశంలో యుద్ధం చేసే సైన్యమా? ఏ సైన్యము? సముద్రంలో యుద్ధం చేసే సైన్యమా? ఏ సైన్యము? అంతరిక్షంలో యుద్ధం చేసే సైన్యమా? ఏ సైన్యము? మిడతలో ఆయన సైన్యము, చీమలో ఆయన సైన్యం, తర్వాత ఈగలో ఆయన సైన్యం, దోమలో ఆయన సైన్యం. ఆయన సైన్యం పేరు చెప్తే సైన్యములకు గొప్ప వ్యక్తినని చెప్పుకునే అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాడి దగ్గరికి సైన్యాన్ని పంపించలేదు, కానీ సైన్యంలో ఒక చిన్న భాగమైన ఒక దోమను పంపించినాడు. 1 దోమ ఈజ్ ఇనఫ్ ఫర్ 1 ఎంపరర్. ఒక చక్రవర్తికి ఒక దోమ చాలు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ ఆర్మీ. దేవుని యొక్క సైన్యం యొక్క శక్తి అది. చూడండి, ఎవరైనా ఒక రాజును ఓడించాలంటే ఎన్ని సైన్యాన్ని పంపిస్తారు? ఎంతమంది, ఎన్ని బెటాలియన్ పంపిస్తారు? ఎన్ని వేల మందిని పంపిస్తారు? కానీ దేవుడు అలెగ్జాండర్ని డీల్ చేయాలనుకున్నప్పుడు ఎవరిని పంపించాలా? ఎయిర్ ఫోర్స్ని పంపించాలా? నేవీని పంపించాలా? మిలిటరీని పంపించాలా? ఎవరిని పంపించాలా అని అంటే భవిష్యత్ దేవదూతలు చెప్పారేం, ప్రభు అంత సీన్ అవసరం లేదు, అలెగ్జాండర్కి ఏముంది, కానీ ఒక చిన్న మన దాంట్లో చిన్న కానిస్టేబుల్ ఉన్నాడు కదా, ఎవరు దోమలు ఉన్నారు కదా, దాంట్లో ఒకళ్ళు పంపించేసాయి. కానిస్టేబుల్ కూడా టూ మచ్ అనుకుంటా హోంగార్డును పంపిస్తామా? అలా దోమ ఒక్కడే వెళ్ళిపోయాడు, అలెగ్జాండర్ ద గ్రేట్ను కుట్టేశాడు, మలేరియా వచ్చేసింది, కొన్ని రోజులు మంచం పట్టాడు, ఆ తర్వాత ఈ లోకాన్ని ఇడిచిపెట్టాడు. ఎవరు ఏమీ చేయలేనంత గొప్ప సామర్థ్యము దేవుడికి ఉంది. అందుకే ఆయన అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. ఏ శరీరియు ఆయన నాకు దేవుడు కాడు అని చెప్పటానికి వీలు లేకుండా, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. నీలో రక్తము మాంసం ఉంటే దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. కనుక ఆ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఆలోచించుకోనండి. ఏమని ఆలోచించుకోవాలంట? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. ప్రవర్తన ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది మధ్యాహ్నం కనుక కొద్దిగా నేను ఫిలసాఫికల్గా లాజికల్గా చెప్పాలంటే కష్టము. అందులో మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు. ఏదో యవనస్తులు అయితే కొద్దిగా ఫిలసాఫికల్గా చెప్పొచ్చు. కనుక మిక్స్డ్ ఆడియన్స్కి ఫిలసాఫికల్గా చెప్పడం కష్టము, అయినా ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటంటే, వీ హ్యావ్ టు కన్సిడర్ ద వెల్. మన ప్రవర్తన ఎక్కడ ఆరంభం అవుతుందంటే మన ఆలోచనలతో ఆరంభం అవుతుంది. మొదట నేను మిమ్మల్ని ఆశీర్వదించుననే మాటలో మొదట మనం ఏం చూసాం? కాల్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదము కొరకైన పిలుపు చూస్తున్నాం. రెండవ సెషన్లో కాన్సెప్ట్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదము కొరకైన నియమాన్ని గురించి కొన్ని సంగతులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మూడో సెషన్లో కన్సిడరేషన్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదము కొరకైన ఆలోచన. మన ఆలోచనలు అన్నీ బాల్యం నుండి చెడ్డవి అని బైబిల్లో రాసినారు. అందుకనే మన ఆలోచనలు చెడ్డవి కనుక దాన్ని మంచి చేయటం కొరకై ఎవరు వచ్చినారంటే ఆలోచన కర్త వచ్చినాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే ఆయన మైటీ ఇన్ కౌన్సిలింగ్, ఆలోచన చెప్పుట్లో ఆయనకాయనే సాటి. 33:11 కీర్తనలో చెప్పబడింది, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. కనుక మన ఆలోచనలు బాగుంటే వీ హ్యావ్ ఎ రైట్ డెసిషన్. సరైన దృక్పథం ఉంటే సరైన తీర్మానం చేస్తాం. మనం ఎందుకు సరైన తీర్మానాలు చేయలేకపోతున్నామంటే సరైన దృక్పథం, సరైన విల్, మనస్సు మనకు లేదు. సరైన మనస్సు లేదు కనుక కీర్తనకాడు 51లో దావీదు అన్నాడు, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించుము, కాస్ మీ ద రైట్ మైండ్. స్థిరమైన మనస్సు, నమ్రత కలిగిన మనస్సు, మనస్సుతో మొట్టమొదట మనము ఆరంభించబడే ఆలోచనలు, అదే భూమి. అంటే ఆలోచనలకు భూమి మనసు దగ్గర ఏర్పడుతుంది. కన్సిడర్ యువర్ విల్. కనుక మీ చిత్తం ఎలాంటిదో చూసుకోండి. అనేకసార్లు మన చిత్త ప్రకారం మనము ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. యూజువల్లీ అవర్ విల్ ఈజ్ అగ్నెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. మన చిత్తం దేవుని చిత్తానికి వెలబట్టి ఉంటుంది. మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు వెలబట్టి ఉంటాయి. మన కార్యాలు దేవుని కార్యాలకు భిన్నంగా ఉంటాయి. మనం అన్ని ఆలోచనలన్నీ భౌతికంగా ఆలోచిస్తాం, భౌతికమైన దృక్పథం కలిగి ఉంటాం. కానీ దేవుడు ఆత్మ సంబంధమైన విధానంలో ఆలోచించి ఆత్మ సంబంధమైన దృక్పథం కలిగి ఉంటాం. మన ఆలోచనలు మహా ఎలాగొస్తాయంటే అహితోపేలు లాంటి ఆలోచనలు వస్తాయి. అహితోపేలు ఆలోచన మంచిదే చెడుదా? బైబిల్లో రాయబడింది, అహితోపేలు ఆలోచన
చెడగొట్టుము. నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది, దావీదు దినాల్లో ఒకటే ఒక అహితోపేలు ఉన్నాడు. ఈ దినాల్లో ఎంతమంది అహితోపేలు ఉన్నారు? మందిరంకి ఒకరు అనుకుంటా. మందిరంకి ఒకరు దావీదులు లేరు, కానీ మందిరంకి ఒకరు ఖచ్చితంగా అహితోపేలు ఉంటారు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే, మనము దేవాన్ని కార్యము ఎరగని ప్రజల మధ్యలో జరిగించనే బదులు మా మధ్యలో ఉన్న అహితోపేలు ఉన్నారే, వాళ్ళ ఆలోచనలు చెడగొట్టని ప్రార్థన చేసే దుస్థితిలోనికి వచ్చేసాం. వీ హ్యావ్ టు ప్రే మోర్ ఫర్ దీస్ అహితోపేల్స్ రాదర్ దెన్ ద జెంటైల్స్. యేసుప్రభుని ఎరగని వారి కొరకు ప్రార్థన చేయడానికి బదులుగా యేసుప్రభుని ఎరిగి మన చుట్టూ తిరుగుతున్న అహితోపేల ఆలోచనలు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారంటే ఇలాగ ఆలోచన చేస్తారు, వాళ్ళకి ఎలా కీడు చేస్తాం, వీళ్ళకి ఎలా కీడు చేస్తాం, వాళ్ళకి ఎలాగ మోసం చేస్తాం, వీళ్ళని ఎలాగ వంచన చేస్తాం అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. వారు నోరు తెరిస్తే ఒక తాటి మట్ట, దాన్ని ఫినైల్తో కడగాలనిపిస్తుంది కొన్నిసార్లు. వీళ్ళు విశ్వాసులేనా అనిపిస్తుంది, వీళ్ళు బాధ్యత వహించేవాళ్ళేనా అనిపిస్తుంది, వీళ్ళు సేవకులేనా అనిపిస్తుంది, వీళ్ళు బోధకులేనా, వీళ్ళు కాపర్లేనా అని అనిపిస్తుంది. ఎందుకని? ఆ నోరు అలాంటిది. యేసు ప్రభువు లాంటి నోరు ఉంటే ఎంత బాగుండు. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోతుంది. మనము నోరు తెరిస్తే పక్కన ఎవరైనా ఉంటే కంపనుకో. కనుక మన నోరు యేసుక్రీస్తు ప్రభు నోరు వలె ఉంటే ఎంత బాగుందో. దేవుని జనమా, కొత్త సంవత్సరంలోనికి వచ్చినాము. ఇంకా పాత మాటలు, పాత కార్యక్రమాలు, పాత వాళ్ళని గురించి చెడ్డకి చెప్పడం, వీళ్ళని గురించి చెడ్డకి చెప్పడం, ఏమైనా నీకు చేతనైతే వేరే వారిని గురించి మంచికి చెప్పగలిగితే మంచికి చెప్పు. వారికి మంచి చేయాలనిపిస్తే మంచి చేయి. మంచి చేయడం నీ చేత అయి కూడా చేయకపోయినా కూడా పాపమే. అది బైబిల్ స్టాండర్డ్. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం కీడు చేయటానికి చేత కాకపోయినా కీడు చేయడం కూడా మంచిదేనా మనం తలస్తూ ఉంటాం. అది మన స్టాండర్డ్. ఇప్పుడు బైబిల్కి మనం ఎంత దూరంగా స్టాండర్డ్కి వెళ్ళిపోయాం. నేను చెప్పే మాటలు కొంతమందికి అర్థం కావాలనుకుంటా, కానీ కొంతమందికి ఖచ్చితంగా అర్థం అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా బహుశా ఇలాంటి ఓడలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. కనుక బైబిల్లో రాయబడింది, హృదయంలో కూడా పొరుగువానికి కీడు చేయటానికి తలంచొద్దు. అంటే ఈవెన్ డోంట్ థింక్ టు డూ ఈవిల్ ఫర్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి కీడు చేయాలనే ఆలోచన కూడా రావడమే ఒక పాపం అయితే, ఆ కీడు చేయడం ఇంకెంత పాపము. మీరు పాపం చేసి తప్పించుకుంటారని అనుకుంటారా? ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా పాపం సినిమా చూస్తే ఆయనకి సంబంధించి, సిగరెట్ తాగితే ఆయనకి సంబంధించి, తాగడంటే ఆయనకి సంబంధించి, నేను ఇలాగ చెప్పానని బయటికి పోయి అవన్నీ చేయమని కాదు దాని అర్థం. అంటే ఆ పాపం చేస్తే ఆయనకి సంబంధించే ఉంటుంది. కానీ నువ్వు కీడు చేస్తే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక సంఘానికి ఎంతమందికి కీడు జరుగుతుంది. ఇంతమందికి కీడు జరుగుతుందంటే దానికి శిక్ష లేదా ప్రతిక్రియ ఉండదని మీరు అనుకుంటారా? తలస్తారా? నమ్ముతారా? దేవుడు అలాగ చేసినా కూడా ఏమనడు, ఎంతైనా చేసుకోవచ్చు అని అనుకోవటానికి ఇది సాధ్యమే అని మీరు తలస్తారా? మీరు నమ్ముతారా? నేను మాత్రం దాన్ని ఖచ్చితంగా నమ్మను. ఎందుకు నమ్మనంటే, మీలో కొంతమంది సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. న్యూటన్ గమన నియమాలు అని ఉన్నాయి, మూడు 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ మోషన్. అవి నేను అనుకుంటా న్యూటన్ బైబిల్లో నుండి తీసుకున్నాడేమో అని. చాలా విషయాలు బైబిల్లో నుండి తీసుకున్నారు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పినారు. మనమేమనుకుంటామంటే అవి బైబిల్లో రాసినాయి అనుకుంటారు. కాదు కాదు, బైబిల్లో రాసిన వాళ్ళు తీసుకున్నారు. ఇంకోసారి చెప్పనా, మీరు అట్లా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు, నేను విన్నా. ఏమని? వాళ్ళు బైబిల్లో నుండి తీసుకున్నారని కాదు, వాళ్ళు రాసిండే బైబిల్లో కూడా ఉన్నాయి. కాదు కాదు, తప్పు. వాళ్ళు నిందామని వచ్చిన సామాన్యమైన వ్యక్తులు. ఇది ఎప్పుడుంది? శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా ఉన్న వాక్యము. దీంట్లోది తీసుకొని వారికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినాడు కనుక తీసుకోవడం. ఎట్లంటే ఎట్టి తీసుకుంటే కుదరదు అందరికీ. అందరి చేతన వద్దా? బియ్యం నేను కూడా వంట చేస్తానంటే మనం కూడా చేయటానికి కుదిరితే ఇంకోసారి మనం చేసింది వేరే వాళ్ళు తింటారని మీరు అనుకుంటారా? 108 రాకుండా ఉంటుందని మీరు అనుకుంటారా? కనుక ఎవరు చేయాలో వాళ్ళు చేస్తేనే, ఎలాగ తీసుకోవాలో అలాగ తీసుకుంటేనే తేలిక అవుతుంది అనుకుంటా. అందుకే న్యూటన్ బహుశా ఇక్కడి నుండి తీసుకుని ఉండొచ్చు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 56. జెరెమియా చాప్టర్ 51 వర్స్ 56. ఇర్మియా 51,
56 ఆఖరి వరుస. నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. న్యూటన్ థర్డ్ లా ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉండి తీరుతుంది అనే మాట బహుశా ఇర్మియా ఇక్కడ తీసుకున్నాడని నేను తలస్తాను. నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ. ఇప్పుడు చెప్పండి, అహితోపేలు వాళ్ళని ఉంటే నువ్వు చేసే క్రియకు దేవుడు ప్రతిక్రియ చేస్తాడు అని అనుకోవట్లేదు కదా నువ్వు. అలా అనుకుంటే కొద్దిగా విస్మంతన నీకు భయం కలుగుతుండే. భయం లేదు, భయం వదిలేసినారు. వాళ్ళని ఇలాగ మాట్లాడుతున్నాం కదా, తప్పక మాట్లాడుతున్నాం. లేని వార్తలు పుట్టింపకూడదని బైబిల్లో రాస్తే మనము అన్నిటికంటే ఎక్కువ కొత్త ఛానల్ పెట్టాలి. మన ఛానల్ పేరే లేదు ఇప్పటిదాకా. కొత్త ఛానల్ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని పుట్టించేస్తున్నాం రకరకాల మీద. మనం పుట్టించినామని అనుకోవటానికి ఏమనుకుంటామంటే మనం చాలా తెలివి ఉంది అన్న, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోవట్లేదు. నువ్వు చెప్పాలనుకున్నావు, ఎవరి మీదో నెపమేసి నువ్వు చెప్పదలుచుకుంది చెప్పేస్తావు. కక్కేయాలనుకుంది కక్కేస్తున్నావు, దానికి శిక్ష లేదని అనుకుంటున్నావు కదా. జాగ్రత్త, జాగ్రత్త. మనిషికి విరోధంగా పాపం చేస్తే తప్పించుకోగలడు కానీ శిక్ష ఉండకపోవచ్చు. కానీ మనిషి దేవుడికి విరోధంగా పాపం చేస్తే తప్పించుకోలేడని అనుకోవద్దు. దేవుని ప్రజల మధ్యలో లేని వార్త పుట్టించొద్దు. దేవుని సంఘాల మధ్యలో అన్యాయంగా కీడు చేయటానికి ప్రయత్నం చేయొద్దు. అసూయ వద్దు, ద్వేషం వద్దు, కొళ్ళొద్దు, కుట్రొద్దు, కుతంత్రం వద్దు, పగవద్దు. ఇవన్నీ దేవుడు చేసే పనులు. ఆయన అంటాడు నేను చేస్తాను కదా అంటే మనం ఏమంటాం? ప్రభా నువ్వు చేసేదాకా ఉండాలంటే మేము కాటికి వెళ్ళిపోతాం. మేము ఎప్పుడు చూసేది ఏం చూడాలో? మంచి చూడు కానీ చెడు చూడు ఎందుకు? కనుక దేవుని ప్రజలారా, దేవుని ఆశీర్వాదం మన మీదకి రావటానికి మొట్టమొదట కన్సిడర్ అవర్ విల్. మన యొక్క ఆలోచన గురించి లేదా మన మనస్సును గురించి మనం ఆలోచించాలి. హగ్గై 1వ అధ్యాయము 7వ వచనం. హగ్గై 1:7. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్ధనను గురించి ఆలోచించుకొనడి. తెలుగులో మనకి 2 ప్రవర్ధన అనే ఉన్నాయి. ఇందాక 1వ దాంట్లో 2వ దాంట్లో. కానీ మూల భాషలో ఈ 2వ దాంట్లో 7వ వచనంలో ఏముందంటే, కన్సిడర్ యువర్ వర్క్స్. మీ పనులను గురించి కూడా మీరు ఆలోచించండి. మనం ఏం పనులు చేస్తాం? దైవికమైన పనులు అంటే దేవుని మందిర ఆవరణములో పనులు, లేదా దేవుని మందిరము, రాజ్యము, కార్యము వ్యాప్తి చెందట కొరకైన పనులు. ఆ పనులు చేయడం ఏమైపోయిందంటే ఇప్పుడు మానేసినాం. ఎందుకు దేవుని మందిరము మానివేయబడింది లేదా కట్టడం నిలిపివేయబడింది అంటే మన పనులు మనం చూసుకుంటున్నాం. ఇది నేను చెప్పే మాట కాదు. అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ప్రతివాడు తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నాడు కానీ యేసు ప్రభు కార్యములు నేను చూస్తున్నాను అని ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ రాసేసారు చూడట్లేదు అని. కనుక చూడట్లేదనే గుంపులోనే మనం ఉన్నాం కానీ చూసే గుంపులో లేం కనుక మనం ఖచ్చితంగా అక్కడికి రావాల్సిందే. ఎక్కడికి? మన పనులు చూసుకునే గుంపులోనికి వచ్చిన మన పనుల కొరకు మనం ఎంత వేగిర పడుతుంటాం. మన పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఉదయం ఎంత రెడీ అయిపోతుంటాం. ఎవళ్ళు అడ్డం వచ్చినా, ఏ ఫోన్ వచ్చినా, ఏది వచ్చినా అన్నీ పక్కన పెట్టేసి మనం ఫస్ట్. కానీ దేవుని కార్యానికి సంబంధించి వస్తే మాత్రం తర్వాత చూస్తాంలే. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్ అమాంగ్ బిలీవర్స్. విశ్వాసుల మధ్యలో ఉన్న ఒక రోగం ఏంటంటే వాయిదా. రేపు చూస్తాములే, ఇల్లుండి చూస్తాములే, వచ్చే వారం చూస్తాములే, అటు వచ్చే వారం చూస్తాములే, అట్టనే వాయిదా వేస్తూనే ఉంటారు. ఏ విశ్వాస అయితే వాయిదా వేయడము పని, ఆత్మీయమైన పని, దైవికమైన పని, మంచి పని వాయిదా వేయడానికి అలవాటు చేసుకున్నాడో ఆ విశ్వాసని దేవుడు వాడుకోలేడు. ఇంకోసారి చెప్పనా? A believer who is prone for the process of procrastination has nothing to do with God's work. వాయిదా వేయడం అనేది అలవాటు అయిపోయింది కనుక దేవుడు తను వాడుకోవటానికి ఇంక ముందుకు రాలేడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే వాయిదా. దేవుని మందిర పని ఆగిపోయాను, మానిపోసినారు. కొంతమంది దాన్ని ఆపు చేసినారు.
కనుక ఇప్పుడు దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఎవరైనా పూనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా లేచేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగ వచ్చేవాళ్ళు ఉంటే దేవుడికి ఎంత బాగుండు. కనుక రెండవది, కన్సిడర్ యువర్ వర్క్స్. మీ పనులను గురించి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, మొత్తానికి ఆశీర్వాదం ఆశీర్వాదం అంటున్నారు బ్రదర్. ఏంటి ఆశీర్వాదం అంటే? శాపం 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 అంటున్నారు బ్రదర్. ఏంటి శాపం అంటే? శాపం అంటే సదాస్తో అంటే చేయబడిపోయింది, కాలబడిపోయింది అని కాదు దాని అర్థం. ఆశీర్వాదం అంటే 10 చేతులు వస్తాయి, 5 కాళ్ళు వస్తాయని కాదు దాని అర్థం. ఇక్కడే రాశారు ఇదే అధ్యాయంలో ఏంటి ఆశీర్వాదము, ఏంటి శాపం అనేది. మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పనా? ఉదాహరణకి ఆశీర్వాదం అంటే నీకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి. 80,000 అన్ని విధానాల్లో ఖర్చు పోయి ఒక 20,000 దాకా నీకు కష్ట పరిస్థితి కొరకైన పొదుపు మిగులుబాటు కలుగోడు. అది ఈ నెలలో కలగదు. ఎందుకంటే ఎవరైనా ఉంటే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. పోయిన నెల క్రిస్మస్ తర్వాత ఇయర్ ఎండింగ్ ఖర్చులు ఎక్కువైపోయి ఉంటాయి కనుక మిగిలికపోవచ్చు. తర్వాత నెలల్లో అంటే వచ్చే జీతములో ఏదో కొంత నీకు మిగలబడుతుంది. అలాగే ప్రతిసారి దేవుడు భవిష్య అనుమతిస్తుంటాడు. ఇది రాసిండే మాటలు ఇదే. వెళ్ళినారు, విత్తినారు, ఫలింపు వచ్చింది, 60% ఫలితం వచ్చింది. అది తిరిగి వారికి ఉపయోగపడుతుంది. వారికి ఖర్చు ఏమో 40% ఉంది, ఇంక 20% మిగిలిపోతుంది. ఉదాహరణకు ఒక కుండ ఉంది. కుండ నీళ్ళన్నీ నింపినారు, కానీ కుండకన్నీ రంధ్రాలు ఉన్నాయి. నీళ్ళన్నీ రంధ్రాల్లో నుండి వెళ్ళిపోతున్నాయి. అలాగే మీ సంపాదన ఉంది అని హగ్గయ్య వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అలా కాకుండా ఒక గ్లాస్ ఉంది, దీనికి ఎక్కడ రంధ్రం లేదు, గ్లాసు నీళ్ళే. దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఈ గ్లాసు నీళ్ళకి రంధ్రం లేదు, ఇది ఆశీర్వాదము. యువతలు నాకు కడ ఉంది లేదా కుండ ఉంది, కుండ నీళ్ళ నీళ్ళు ఉన్నాయి, కానీ అన్ని రంధ్రాలు ఉన్నాయి, నీళ్ళన్నీ రంధ్రాల్లో నుండి వెళ్ళిపోతున్నాయి. అది శాపం. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. నీకున్న జీతం కొంతైనా, నీకున్న పంట కొంతైనా, నీకున్న పరిచర్య కొంతైనా, నీకున్న బాధ్యతలు కొంతైనా అవి నమ్మకంగా, బాధ్యతపూర్వకంగా, దైవికముగా దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి జరిగిపోతూ ఉండడం అనేది ఆశీర్వాదం. అలా కాకుండా నీకున్న దాంట్లో ఇంక ఇలాగైపోతే నీకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, 1.5 లక్ష ఖర్చు వచ్చింది, 50,000 ఖర్చు మొదటి నెల, 2వ నెల ఇంకా 50, 3వ నెల ఇంకా 50, తర్వాత 50, ఇంకా అలాగే పెరుగుతూనే ఉంది. ఇంట్లో నీకు బాగలేదు, మీ ఆవిడకి బాగలేదు, మీ పిల్లలకు బాగలేదు, వాళ్ళకి బాగలేదు, మధ్యలో పానకలో పుడుకు మాది పిల్లలు ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చున్నారు. చూస్తుంటేనే కూడా పెళ్ళిళ్ళకి వచ్చేసినారు, ఆస్తులు లేవు, అప్పులన్నీ పెరిగిపోయినాయి. ఏమి ఇలాగైపోయింది? కన్సిడర్ యువర్ వేస్. మీ మార్గాల్లో ఇప్పుడు మీరు ఆలోచించుకున్నాను. అలాగ అయిపోలేని వాళ్ళు మాకేం బాగుంది కదా, మేమేం ఆలోచించుకోవాల్సిన పని లేదు కదా అని నువ్వు అనుకోవద్దు. మళ్ళీ నీ దగ్గర కూడా వస్తాం. వెయిట్. దేవుడు అందరికీ బెల్ట్ పెడతాడు. బెల్ట్లో నుండి మినహాయింపు లేదు. అందుకే ఆయన బెల్ట్కి అవసరమైన దగ్గరలో రంధ్రాలు కూడా ఉంటాయి. ఎవరిని ఎక్కడెక్కడ సెట్ చేయాలో, ఫిట్ చేయాలో, ఫిక్స్ చేయాలో అక్కడెక్కడ ఆయన ఫిక్స్ చేస్తూ ఉంటాడు. కనుక ఒకళ్ళకేమో ఇలాగుంది, ఒకళ్ళకేమో అలాగుంది. ఎందుకు ఇలాగ జరిగింది? విత్తుతున్నారు, పంట పొలం ఇంటిలోనికి రావట్లేదు. ఎందుకంటే పురుగులన్నీ వచ్చేసినాయంట, తినేసినాయంట. కొన్నేమో వచ్చేసినాయి, వర్షంలో కొట్టుకుపోయినాయి. కొన్నేమో వచ్చేసినాయి, రేటు రాలేదు. కొన్నేమో దళారులు లాగేసుకున్నారు. ఇలాగ ఎందుకు జరిగింది? మాకే ఎందుకు జరిగింది? మీ ఊర్లో ఇరుగు పొరుగు ఏమంటున్నారంటే నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావేమో, అందుకే నీకు ఇది జరిగిందని అంటున్నారేమో. ఒకవేళ అదే వాస్తవం అయితే ప్రభుకు స్తోత్రాలు. అది కాకుండా మన పాపమే వాస్తవం అయితే, ఇంకొక మాటలో చెప్పనా, ఆశీర్వాదం అంటే పుట్టింగ్ గాడ్ ఫస్ట్ అండ్ అవర్ సెల్స్ నెక్స్ట్. దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుట, మనమే 2వ స్థానంలో ఉంచుట. శాపం అంటే ఏంటో చెప్పనా, మనల్ని మొదటి స్థానంలో ఉంచుట, దేవుణ్ణి 2వ స్థానంలోనికి తీసుకుని వచ్చుట. గాడ్ ఫస్ట్, దేవుడు మొదటి స్థానము, దేవుని పని మొదటి స్థానము, దేవుని కార్యాలు మొదటిది, దేవుని ప్రజలు మొదట, తర్వాత నెక్స్ట్ నా పరిస్థితి అని ఎవరు తలస్తారో వారు ఆశీర్వాదంలో ఉన్నారు. ఈ అనుభవంలోనికి రాలేని వాళ్ళు ఈ ఆశీర్వాదంలో లేరంటే తప్పు కాదేమో. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏంటి ఆశీర్వాదం అంటే, ఏం శాపం అంటే. ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి, మనం ఎంతమంది ఆశీర్వాదంలో ఉన్నాం, ఎంతమంది ఆశీర్వాదంలోనికి రాలేకపోతున్నాం? నేను చెప్పే మాట మీకు అర్థమైంది అనుకుంటా. మనలో చాలామంది ఈ ఆశీర్వాదంలోనికి రాలేకుండా ఓటి కుండలో మాదిరి అన్నీ కారిపోతూ ఉన్నాయి. జీతం ఇంత వస్తుంది కానీ రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి.
పరిచర్యం ఇంత ఉంది, కానీ అన్నీ ఎక్కువ లీకులు అయిపోతున్నాయి. నాగార్జున సాగర్ డ్యాంలోనేమో నీళ్ళు ఇన్ని ఉన్నాయి, కానీ లీక్ అయిపోతుంది. లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లోనే లీక్ అయిపోతున్నాయి, మన దగ్గరికి పొలానికి రావట్లేదు. అందుకని సమస్య ఏంటంటే దెర్ ఇస్ ఎ లీక్, స్పిరిచువల్ లీకేజ్. ఆత్మ సంబంధమైన ఎక్కడో పొరపాట్లు దొర్లుతూ ఉన్నాయి. అందుకే హగ్గై వారి జ్ఞాపం చేస్తున్నాడు, కన్సిడర్, ఆలోచించుకోనండి. ఇప్పుడు మూడవ ఆలోచన ఏంటి? హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై 2వ అధ్యాయం 15వ వచనం. హగ్గై 2:15. ఈ రాతి మీద రాయించి యెహోవా కట్టనారంభించింది మొదలుకొని ఆ వెనక మీకు సంబంధించిన దానిని ఆలోచన చేసుకొనడి. కన్సిడర్ యువర్ వేస్. మీ మార్గాలు ఆలోచన చేసుకురండి. మొదటిది ఏంటి? కన్సిడర్ యువర్ విల్. మీ ఆలోచన, మీ చిత్తము ఆలోచించుకోనండి. రెండవది ఏంటి? కన్సిడర్ యువర్ వర్క్స్. మీ పనులు ఎలాంటివో ఆలోచించుకోరండి. మూడవది ఏంటి? కన్సిడర్ యువర్ వేస్. మన మార్గాలు ఎలాంటివో ఆలోచన చేసుకోవాలి. మన మార్గం ఏమనుకుంటామంటే మంచిగా కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు ఆలోచించేది వాళ్ళకి చక్కగా కనిపిస్తుంది. అది దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడే కదా అది మంచిదే కాదని తెలుస్తుంది. దేవుడే దాన్ని పరీక్షిస్తాడు కదా, దేవుడే దాన్ని చూస్తాడు కదా. అనేక సార్లు దేవుని దగ్గరికి లేకుండా మన ఆలోచనలే మంచివి అనిపిస్తాయి, చేస్తాం, నష్టపోతాం. ఆ తర్వాత నష్టమంతా సమకూర్చుకోవటానికి మార్గం తెలియక ఆపసోపాలు పడుతూ తిరిగి ఆ ప్రభు దగ్గరికి రావాలా. అప్పుడు ఏంటి? ఇంక మళ్ళీ ఏదో ఒక పాట గుర్తొస్తుంది కదా, డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఏబుల్ టు రికవర్ ఆల్ దట్ వీ హ్యావ్ లాస్ట్. మనము యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట కోల్పోయిన దాని అంతటినీ దావీదు దేవుడు సమకూర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే దావీదు వల్లే మనం తిరిగి రావాలనే దేవుని యొక్క కోరిక. అసలు తిరిగి రావాలంటే ఏంటి? నేను నష్టంలో ఉన్నానంటేనే కదా మనం తిరిగి వస్తాం. నష్టంలో ఉన్నానని ఎరగకపోతే మనం ఎలాగ తిరిగి వస్తాం? మనం కోల్పోయామని తెలిస్తేనే కదా తిరిగి వస్తాం. మనం నష్టపోయామని గుర్తించాలి కదా, మనం దేవుడికి దూరంగా ఉన్నామని గుర్తించగల కదా. మన ద్వారా దేవుని పని నష్టము, కుటుంబంలో నష్టము, ఎరుగు పొరుగు నష్టము, భార్యకు, పిల్లలకు, భర్తకు, అందరికీ నష్టమని గుర్తించాలి కదా. కొన్నిసార్లు మనం అలా గుర్తించము. మనం ఇంట్లో ఒక మోనపాలు ఉంటాం అనుకోండి, మనం చెప్పిందే వేదం అనుకుంటాం. కొన్నిసార్లు మనకంటే పిల్లలే మంచి ఆలోచన ఇవ్వచ్చు, భార్య మంచి ఆలోచన ఇవ్వచ్చు, భర్తే మంచి ఆలోచన ఇవ్వచ్చు. కనుక చెప్పలేము. ఇంట్లో అందరూ ఆలోచనకర్తలే ఉన్నారు ఈ దినాల్లో, ఎక్సెప్ట్ ఐఫోన్, మొబైల్ ఫోన్ తప్ప ఇంక అందరూ ఆలోచనకర్తలే. కొన్నిసార్లు వాళ్ళకి తెలియనప్పుడు గూగుల్ సెర్చ్ చేసి దాంట్లో కూడా ఒక ఆలోచన తీసుకోవటానికి వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ ఇవన్నీ ఆలోచనల కంటే యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది. 4వ చూస్తామా? హగ్గై 2వ అధ్యాయము 18వ వచనం. హగ్గై 2:18. హగ్గై 2:18. మీరు ఆలోచించుకొనిరి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని. కనుక 18వ వచనం మొదటి భాగము, మీరు ఆలోచించుకొనుడి. కన్సిడర్ యువర్ వెల్త్. మీ డబ్బుల సంగతి ఆలోచించుకోండి. ఇది మాట్లాడకూడదని మీరు అనుకుంటారు, కానీ మాట్లాడాలని నాకు ఇష్టము. ఎట్లా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నా. కష్టంగా ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయము. ఏం చెప్పినా కష్టమే. ఇప్పుడు ఎలాగుంటుందంటే, విశ్వాసులతో మాట్లాడేది బోధకులుగా నాలాంటి వాడికి ముఖ్యంగా ఎలాగుంటుందంటే, ఒక మాట మాట్లాడితే తక్కువ, బ్రదర్ చెప్పినాడు కానీ అర్థమయ్యేటట్టు చెప్పలేదా అనుకుంటారు. 2 మాటలు మాట్లాడితే చెప్పినాడు కానీ మరీ టూ మచ్ చెప్పినాడు అని అంటారు. మరి 1:30 ఎట్ట చెప్పాలా? 1 చెప్తే తక్కువ అయింది అంటారు, 2 చెప్తే ఎక్కువ అయింది అని అంటారు. మరి 1:30 ఎలాగ చెప్పాలా? ఎలాగ చెప్పలేం కదా, మనుషులమే కదా, అన్నీ కవర్ చేయలేం కదా, ఎడంవైపు కుడివైపు మాట్లాడలేం కదా, మంచి చెడులు 2 చెప్పలేం కదా. సమయ హద్దుబాటు, పరిస్థితులు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం అంటే చాలా తేలికని మీలో కొంతమంది అనుకుంటారు. ఇలాగ పరిచయంలో నిలబడి చెప్పగలిగిన వాళ్ళకే విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఏ హైబ్రిడ్ కాంగ్రిగేషన్ లైక్ దిస్, ఇలాంటి రకరకాల ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్న దగ్గర ఇంకా కష్టం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దగా కాకలు తిరిగిన అనుభవ పండితులు, కాలజ్ఞానులు ఉండే అంత దగ్గర సమాజానికి నాలాంటి ఒక సామాన్య మానవుడు ఏమని పరిచర్య చేయగలడు ప్రభువు చేస్తే తప్ప? కనుక ఎన్నో లొసుగుల్లో, మానవ హద్దుబాట్లో, కొన్ని పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. ఇది సాధ్యమే. కనుక ఇప్పుడు గమనించాలని కోరేది ఏంటంటే,
ఆలోచించుకొనుడి. దేని గురించి? డబ్బును గురించి. నేను ఎక్కువ డబ్బును గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతానంటే ఈ మధ్యలో మాట్లాడట్లేదు అనుకోండి. యేసుప్రభు వారు కూడా 3.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కువ డబ్బును గురించే మాట్లాడినాడు. మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఉండును అంటే డబ్బున వాళ్ళకి కోపం వస్తుంటుంది. ఈయనకి లేదు కనుక మస్తుగా చెప్తాడు, ఈయన కూడా ఉండింటే ఏం చెప్పింటాడా అని అనుకుంటాను. నిజమే, నాకు లేదు. నేను ఇన్నేళ్ల నుండి ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు ఒక సెంటు స్థలం లేదు, నాకు ఒక ప్లాట్ లేదు, ఒక సొంత బండి లేదు, ఒక సొంతగా నాది అని చెప్పుకోవటానికి నాకేమీ లేవు. ఒక సామాన్యమైనవి ఎలా మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఇట్లాంటి వాచ్లు అవి ఇవి ఎలా మీలాంటి వాళ్ళు ఇచ్చిందే దేవుడు దయ వల్ల, అంతే తప్ప నాదిగా నాకు ఏమీ లేదు. కనుక నేను అనుకుంటా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వెల్త్, విశ్వాసులు ముఖ్యంగా మీలాగా డబ్బున్న వాళ్ళైతే అది వేరే విషయము, లేని వాళ్ళైతే ఇంకా అది వేరే విషయం. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే మన దగ్గర ఉంటుంది కానీ వేరే వాళ్ళకి సరైన వారికి మనము సహాయం చేయాలనుకుంటాము, చేయలేము. ఎందుకంటే సరైన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సరిగాని వాళ్ళ దగ్గరికే పోతుంటాయి అవి. ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళవు కానీ ఎవరికి అనవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ఏదో ఇంత ఉంది, అవసరం ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి ఇది వెళ్ళేటట్లు సహాయం చేయంటే ఎవరు అనవసరం ఉన్నారో అలాంటి వాళ్ళు మనకు తాసపడుతుంటారు. అలాంటి వాళ్ళే కనిపిస్తుంటారు. మనకేమనిపిస్తుంది అంటే ఓహో నిజంగా దేవుడు పంపించినాడేమో అని. కాదు, సాతాను పంపించినాడు. ఎందుకంటే మనం వ్యర్థం చేయాలి కదా. అందుకనే సాతాను కూడా కొన్నిసార్లు అలాగ పని చేస్తూ ఉంటాడు. నేను ఈ మధ్యలో మా ల్యాబ్లో కూర్చొని పని చేస్తుంటే మా రిసెస్ కాలం నా దగ్గరికి వచ్చినాడు. సార్ బయట 2 పిల్లలు వెయిట్ చేస్తున్నారు మీ కొరకు అన్న. ఏంటయ్యా రమ్మానంటే వాళ్ళు రావట్లేదంట. ఏంటంటే భయపడుతున్నారంట. ఏంటి నేను భూతమా దయమా అన్న. ఏమో సార్ భయపడుతున్నారంటే సరే వెళ్ళి కనుక్కొని రా అంటే వెళ్ళి కనుక్కొని వచ్చిన వాళ్ళకి ఏదో ఫీజు కట్టాలంట సార్, డబ్బులు అవసరం ఉందంట అన్న. సరే వాళ్ళని రమ్మాను అన్న. వాళ్ళు వచ్చినారు భయంతో. ఎంత కావాలంటే 500 అన్నారు. నా గుండె జారిపోయినట్లు అనిపించింది. 500 కొరకు అంత భయమా? ఇప్పుడు 500 అంటే అసలు లెక్కే లేదు. ఇప్పుడు మా దినాల్లోనైతే 20 రూపాయలు ఫీజు కట్టాలంటే కూలికి వెళ్ళి వారం రోజులకు 10 రోజులు కష్టపడితే 20 రూపాయలు వస్తే దాన్ని తీసుకుని వెళ్ళి కూలిగా ఖర్చు చేయాలి. ఇప్పుడు అలా కాదు కదా, మనీ ఫ్లో చాలా ఎక్కువ ఉంది కదా. సరే 500 తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఒకళ్ళకి అంత ఇస్తే వాళ్ళు మళ్ళీ మేము వారంలోకి ఇస్తాం సార్ అన్నారు. ఇవ్వటానికి కాదయ్యా నేను ఇచ్చింది, మీరు వాడుకోవటానికి ఇచ్చింది దేవుడి. ఒక్కసారిగా ఇవ్వాల్సిన పని లేదంటే వాళ్ళ కళ్ళలో నుండి అలాగే కన్నీళ్ళు రాలినాయి. నా హృదయం పరవెక్కిపోయింది. ఒక సామాన్యమైన తోటి మానవుని కొరకు ఫీజు కొరకు అవసరమైన ఒక చిరు సహాయం చేసినప్పుడే మనుషుని హృదయం ఇంత బరవెక్కితే పాపాత్మలమైన మనల్ని యేసుప్రభు శిలువలో రక్తం ద్వారా కడిగి విడిపించి ఆ క్రైము చెల్లించినప్పుడు ఆయన హృదయం ఎంత బరవెక్కిండాల, ఆయన కళ్ళు ఎంత చెమ్మగిల్లిండాలా. ఆయన రక్తం ద్వారా కొనబడిన మనం ఆయన కొరకు బానిసలుగా మార్చబడటానికి మన మనసులు ఎంత సాధకము చేయబడాలా. మనం తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తామని ఈ పరిచయ దేవుడు అప్పగించినాడు, ఏమి చెల్లిస్తామని సంఘం ఇచ్చినాడు, ఏమి చెల్లిస్తామని క్యాష్ బుక్ ఇచ్చినాడు, ఏమి చెల్లిస్తామని చెక్ బుక్ ఇచ్చినాడు, ఏమి చెల్లిస్తామని పరిచర్య బాధ్యత అప్పగించినాడు, ఏమి చెల్లిస్తామని సండే క్లాస్ పరిచర్య, ఏమి చెల్లిస్తామని యూత్ మినిస్ట్రీ, ఏం చెల్లిస్తామని సైకిల్ మినిస్ట్రీ, ఏం చెల్లిస్తామని ఎవాంజలిస్టిక్ మినిస్ట్రీ, ఏమి చేయగలమని. ఏమైనా చేయాలంటే నష్టం చేయగలం, ఏమైనా చేయాలంటే పాడు చేయగలం కానీ బాగు చేయలేం. కానీ దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఎంచి మన కొరకు అప్పగించిన దీనిని మనం దేవుని కొరకు వాడుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనమే ఉన్నదాని కొరకే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఎన్ని బట్టలు ఈరోజు నేను ఒక పేపర్లో చూసినా నమ్మశక్యం కాలేదు. మీలో కూడా కొంతమంది పేపర్ చూసింటారు అనుకుంటా. అది చెప్తాను, ఒక ఆమెను ప్రేమించినాడంట. అది ఎప్పుడు 40 ఏళ్ళ ప్రాయంలో, ఏదో 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో ప్రేమించినాడు. ఐ ఫెల్ ఇన్ లవ్ అంటే ఓకే, దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ దట్. 40 ఏళ్ళప్పుడు ప్రేమించినాడంట. ప్రేమించి ఆయనకు ఒక వింత కోరిక పుట్టిందంట. మన దేశంలో కాదులే, యూరప్లో. ఆయనకు కలిగిన వింత కోరిక ఏంటంటే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏ రోజు పాత డ్రెస్ వేసుకోకూడదు, ప్రతిరోజు కొత్తది వేసుకోవాలంట. అలాగ ప్రతిరోజు ఆమె కొత్త డ్రెస్ అంటే మనలాంటి డ్రెస్సులు కాదు, వాళ్ళ గౌన్లు అంటే పైన కిందకి తగిలించుకునేదే. అలాంటి గౌన్లు తెచ్చితే ఇప్పటికి 55,000 గౌన్లు ఉన్నాయండి.
భార్య ఏంటంటే ఇల్లు లేదు ఇంకా తీసుకురావద్దు, పెట్టుకోవటానికి బీరువాలు లేవు తీసుకురావద్దు. ఆయన తెస్తూనే ఉన్నాడంట. ఆయన ప్రేమ చూడండి, 55,000 తెచ్చినా కూడా ఇంకా తెస్తూనే ఉన్నాడు. రోజు కొత్తది వేసుకోవాలని. ఆమె చాలా తెలివైంది అనుకుంటా. అలాంటి సిస్టర్స్ ఇక్కడ కూడా ఉంటే ఎంత బాగుందో. వారికి అభినందనలు. ఎవరికి? భర్తకి ఇంకా నాకు బట్టలు తీసుకురావద్దు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో బ్రదర్, మీరు చెప్పి ఇలాంటివి చెప్తున్నారేంటి? మా ఆయన పక్కనే ఉన్నాడు. ఎస్, అలాంటి అమ్మాయిలు ఉంటే ఎంత బాగుండు. తల్లిదండ్రులు కూడా, ఐ డోంట్ నీడ్ ఎనీ గార్మెంట్స్ నౌ డాడీ, ఇప్పుడు నాకు బట్టలు అవసరం లేదు డాడీ, ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అమ్మాయి? చాలు, ఒక 4-5 ఉన్నాయి చాలు. ఇట్స్ ఓకే. 4-5 ఒక సీజన్కి ఓకే, వింటర్కి 4-5 ఓకే, సమ్మర్కి 4-5 ఓకే, రైనీ సీజన్ 4-5 ఓకే, ఇట్స్ ఆల్ ఓకే. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే 55,000 గౌన్లు తీసుకొని వచ్చి బయట షాప్ పెట్టిందంటే ఎవరైనా తీసుకుంటారా అని. ఇది నేను చెప్పేది మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఈరోజు పేపర్ చదవండి, సాక్షి అనుకుంటా, చదవండి. చదివి చూసిన తర్వాత ఇది వాస్తవం కాదు చూడండి. విచిత్రం ఏంటంటే ఆమె ఇప్పటిదాకా సగం కూడా అమ్మలేదంట. ఇంకెప్పుడు అవన్నీ అమ్మాలా? ఆమె అమ్మాలన్నా, ఇంట్లో భర్తను చూసుకోవాలన్నా, ఈ వ్యాపకాలు చూసుకోవాలన్నా అక్కడ వెళ్ళి మనీని, డబ్బుని ఎంత విచ్చలవిడిగా ప్రజలు వేస్ట్ చేస్తున్నారు చూడండి. కన్సిడర్ యువర్ వెల్త్. మీ డబ్బుని గురించి ఆలోచించుకోనండి. 5వ దాకా చూసి ముగిస్తామా? హగ్గై 2వ అధ్యాయం 18వ వచనం ఆఖరి వరుస. అనగా యెహోవా మందిరపు నాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఏం సంభవించింది? వార్. కన్సిడర్ ద వార్. పోరాటం. ఇదంతా కారణం ఏంటంటే డిస్కరేజ్మెంట్. ఎందుకు మందిర పని ఆగిపోయి ప్రజలంతా నిర్లిప్తతలో వచ్చినారు? పోట్లాట వచ్చింది. సన్బలటు, టోబియా లాంటి వాళ్ళ మధ్యలో వచ్చేసినారు. కొంతమంది దేవుని ప్రజలేమో సెల్ఫిష్నెస్, వారి స్వార్థం ముందు వచ్చింది. అందుకనే వాళ్ళు దేవుని మందిర పని చేయడం ఆపేశారు. అందుని బట్టి ఇవన్నీ కారణాలు వచ్చినాయి. కన్సిడర్ ద వార్. సెల్ఫ్ బికేమ్ ఏ శాంక్చురీ అండ్ శాంక్చురీ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్లేస్. స్వార్థం అనే దేవాలయం అయిపోయింది. దేవాలయము దేవుని సన్నిధిలో నుండి దాటిపోయింది. కనుక ఈ హగ్గైలో మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే సెల్ఫ్ హ్యాస్ టేకన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సేవియర్ అండ్ సేవియర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ప్యాసింజర్ సీట్. స్వార్థం అనేది డ్రైవర్ సీట్లోకి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న యేసు ప్రభు వారు వెనక ప్రయాణికుని సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న యేసు ప్రభు వారు ప్రయాణికుని సీట్లో కూర్చుంటే బస్సు కదులుతుందా? లేదా? వెనక్కి కదులుతుందా? ముందుకు కదులుతుందా? అక్కడే ఉంటుందా? అక్కడే ఉండి తుప్పపట్టినా పర్వాలేదు, కదలకపోయినా పర్వాలేదు అని యేసు ప్రభువును మనం వెనక కూర్చోబెట్టి మనమే ముందుకు వచ్చేసి మనమే డ్రైవింగ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తే ఆ పని అంతా అలాగే ఆగిపోయింది. కనుక వారికి ఏం గుర్తు చేస్తున్నాడంటే కన్సిడర్ ద వార్. మీలో ఉన్న పోరాటం జ్ఞాపకం చేసుకునండి. డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము, ఇది ప్రతి ఒక్కరి దాంట్లో కనిపిస్తుంది. ప్రతి సంఘంలో ఇది ఉంటూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ముందుకు పని చేయడానికి పోతే ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుపులు వేస్తారు. వాడు పని మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకపోతే చాలబ్బా ఆయనకి ఎన్నో దండాలు పెట్టవచ్చు అని అనుకుంటా. అట్టు పెట్టితే ఊరుకోడు ఆయన. విచిత్రం ఏంటంటే ప్రతి మందిలోకి ఇస్కరియోతు యూదా ఉంటాడు. ఎందుకంటే 12 మంది ఉంటే ఒకళ్ళు ఉంటారు. మీ ఊర్లో 12 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకో, సంఘంలో ఇష్టు వేసుకో, ఎంతమంది ఉంటే అన్ని ఇస్కరియోతు యూదాలు. ఒకళ్ళతోనే యేసుప్రభుకి కష్టమైపోతే ఇంకో 12 మందికి పైన వాళ్ళతో ఇంకెంత కష్టం. మరి వీళ్ళంతా ఉండే తీరుతారా? ఉంటారు. ఏమవుతారు మరి చివరికి? క్రియకు ప్రతిక్రియ జరుగుతుంది. 30 వెండి నాణ్యాలకు తీసుకుని యేసుప్రభు నమ్మి వేయటానికి వెళ్ళినాడు. 30 వెండి నాణ్యాలు ఏం చేసేసాడు? తిరిగి తానేమైపోయాడు? చాలా విషాదకరమైన సంగతి సువార్తలో రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి ఆయన అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి అంత విషాదకరమైన జీవితాన్ని ముగించడం చాలా బాధ కదా? దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని గుడారమా, దేవుని సంఘమా, మనం ఎంత చక్కగా ఆరంభించినాం. మరి ఇప్పుడు ముగింపు ఇంత దుర్భరమైన స్థితిలోనికి రావటానికి కారణం మనం కాదా? మీరు ఆలోచించుకునండి. కన్సిడర్ ఆలోచించుకునండి.
అని 5 విషయాలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇప్పుడు ఏం చేస్తున్నారంట మరి వాళ్ళు? సమయం కానప్పుడు సమయం అయ్యే పని చేస్తున్నారు. ఏంటంట చూడండి, మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. హగ్గై 1:5. 4వ వచనం చదువుతా. ఈ మందిరం పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇదే మాటే పాత నిబంధనలో ఇంకొక దగ్గర రాయబడింది, 2వ రాజులు 5వ అధ్యాయంలో అనుకుంటా. ఇది సమయమా? ఎవరితో చెప్పారు ఆ మాట? ఎలీషా ఎవరితో చెప్పాడు? గేహజీతో చెప్పాడు, ఇది సమయమా. ఇక్కడ హగ్గై ఎవరితో చెప్తున్నాడు? దేవుని ప్రజలతో, ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. ఏమని? ఇది సమయమా. దీనికి జవాబు ఏంటి? మనల్ని అడుగుతున్నాడు, ఇది సమయమా? మీరు ఎద్దులు కొనుక్కోవటానికి, పశువులు కొనుక్కోవటానికి, పొలాలు కొనుక్కోవటానికి, దుక్కి దున్నటానికి, దేవుని మందిరం అంతా వదిలేయటానికి, బట్టలు తీసుకోవటానికి పరుగులు బొలో అని డిమార్ట్కి, చందనాకి, బొమ్మనాకి, ఎస్ఎంఆర్కి, ఎల్ఎల్ఆర్కి, నల్లికి, తల్లికి, పోతీస్కి, అక్కడికి వెళ్ళటానికి ఇది సమయమా? నేను చెప్తుంటే మీకు చాలా సరదాగా ఉంది కదా, చెప్తానే ఉంటాడు ఈయనని. మీరు వెళ్ళేటప్పుడంతా అలాగ అనుకోండి, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయమా అని. నేను యూజువల్గా కొన్ని విషయాలు చెప్తుంటా, అవి జీవిత సత్యాలని నేను అనుకుంటా. ముఖ్యంగా క్రైస్తవులకు ఒక బలహీనత, ముస్లిమ్స్కి ఒకటి, హిందువులకు ఒకటి ఉంటుంది. హిందువులకి ఏంటంటే వాళ్ళ బలహీనత బంగారం. బంగారం ఉంటే చాలు పడిసి వస్తారు. ఎవరన్నా నాకు చూస్తే ఎక్కడ తెచ్చుకో, లలిత, కళ్యాణ్, మలబార్, జాయ్ లక్కస్, ఇవన్నీ విజయవాడలో వచ్చినాయా? ఇంకొకటి దగ్గరికి వెళ్ళామనుకో, వాడు ఇది ఎక్కడ, నేను వెళ్ళినప్పుడు చూసానే లేదే అంటే, నువ్వు వెళ్ళినప్పుడు ఆ డిజైన్ కూడా కనిపించాలా? ఇది సమయమా? చేసేటప్పుడంతా అనుకోండి, ఇది సమయమా? వెళ్ళి కొనేటప్పుడు ఇది సమయమా? ముస్లిమ్స్కి ఏంటంటే బిర్యానీ 3 పూట్లైనా పర్వాలేదు, అది ఉంటే చాలు. ఏం కట్టుకున్నారే, డ్రెస్ సరిగ్గా లేదురా, చూడదేవు బాయ్, ఏ బిర్యానీ బోలో. బట్టలు గిట్టలు ఏమీ అంత ఉండదు, బిర్యానీ కావాలా. వీడిద్దరు చూసినాం కదా, హిందువులు ఏమనుకుంటారు? బంగారం ఉంటే చాలు, ఆ ఇంట్లో అంతా ఉన్నట్లు అనుకో. ముస్లిం ఆయన్స్ ఏమనుకుంటారు? బిర్యానీ ఉంటే చాలు, అంతా ఉన్నట్లు అని. ఇప్పుడు మన దగ్గరికి వస్తాము, వేరే వాళ్ళని చూసి నవ్వినాం కదా. ఇప్పుడు మన క్రైస్తవానికి ఏంటి? బట్టలు ఉంటే చాలు, టిప్ టాప్గా డ్రెస్ వేసుకొని, షోల్డర్ గిల్డర్ వేసుకొని, హాయ్ బాయ్ హౌ ఆర్ యు, ఇంట్లో టిఫిన్ చేసావు లేదురా, బండి పంచర్ అయిపోయిందిరా, మమ్మీ జీతం రాలేదురా, డాడీ అక్కడ పడిపోయాడురా, డ్రెస్ మాత్రం గ్రాండ్గా వేసావురా. అదేరా మనం క్రిస్టియన్స్ అంటే. ఈయనకేమో డ్రెస్సులు కావాలా, వాళ్ళకేమో బిర్యానీ కావాలా, వీళ్ళకేమో బంగారం కావాలా. మిగతావన్నీ ఎట్లున్నా పర్వాలేదు, దాని గురించి అంత పట్టింపుడదు. ఎంతైనా ప్రయాసపడి డ్రెస్సు 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 డ్రెస్సు. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ అసలు డ్రెస్సును బట్టే బ్రదర్ సమాజంలో విలువిచ్చేది అంటే, మరి నువ్వు కూడా మంచి డ్రెస్ వేసుకొని పోవచ్చు కదా, బాలీవుడ్కో హాలీవుడ్కో రాణిస్తారేమో, ఒకసారి ట్రై చేయి. డ్రెస్ వేసుకుంటే రాణిస్తారంట కదండి, అందుకే డ్రెస్ వేసుకొని వచ్చానండి ఇక్కడికి అని. అక్కడి నుండి డ్రెస్సు ఎలాంటిది వేసుకొని వచ్చినాను, భవిష్యత్తు మళ్ళీ ఇబ్బంది పెట్టేసి పంపిస్తారేమో వాళ్ళు. నేను అలాగా అంటే డ్రెస్ కోడ్ మీరు చాలా షాబిగ్గా కనిపించాలా, మంచి బట్టలు కొనొద్దండి, ఇది నేను చెప్పట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయమా. సమయమగాని సమయంలో చేయకూడని పని గెహజీ వెళ్ళి చేశాడు. వస్త్రం కావాలని తెచ్చినాడు. క్రైస్తవుడే కదా గెహజీ అంటే కూడా, అందుకనే వస్త్రం తీసుకొని వచ్చినాడు.
అది షినార్ వస్త్రం అంటే బాబిలోనియన్ గార్మెంట్స్ అంటే అప్పట్లో ఫేమస్. ఇప్పుడు మీరు యారో, కంచి, బెనారస్, ధర్మవరం, పోచంపల్లి, అదేంటి ఈ కాకినాడ దగ్గర ఉంటుంది ఉప్పాడ, ఉప్పాడ గిప్పాడ పప్పాడ అన్నీ తీసుకొని వచ్చేటప్పటికి చాలా సరదాగా బరవైపోయింది. వెనక దొడ్డిదారులు అంతా వేసేసి వచ్చి ఎలీషన్ అలాంటి వాడు సేవకుడు అనుకొని వచ్చినాడు నిలబడి. ఏంటి ఎలీషా అన్నాడు, చాలా మర్యాదగా పిలిచినాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళింటున్నా అన్న అని అంటే అప్పుడే చెప్పింటే అయిపోయింది, అయ్యో పలానా దగ్గరికి వెళ్ళేసాను అని. ఈయనకేం తెలుసు, ముసలోడు ఇలాంటి వాళ్ళు అంత అవుట్డేటెడ్ సేవకులు ఉన్న దాన్ని బట్టి మమ్మల్ని అంతా ముందుకు పోనీయకుండా వెనక రానివ్వకుండా ఇక్కడే పెట్టేశారు. సరైన బట్టలు లేవు, వేసుకొని బయటికి వెళితే ఎవరన్నా సేవకుడని అంటారా నన్ను? కొద్దిగానో చూడాలి కదా, రింగ్ లేదు, వాచ్ లేదు, ఏంటి అంత యాపిల్ పట్టుకొని తిరిగి ఈ దినాల్లో మాకేమి ఈయన ఇది బైబిల్ పట్టుకొని తిరగమంటున్నాడు, బైబిల్ యాపిల్ ఏంది అంత అని అనుకున్నాడేమిటి. ఎక్కడికి వెళ్ళానన్నా, నీ దాసునైనా నేను ఎక్కడికి వెళ్ళలేదే. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు, దై సర్వెంట్ వెంట్ థిదర్. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నాకు అనిపిస్తుంది ప్రభువా, ఒక్కసారి పాత నిబంధనలో ప్రవక్తల ఆత్మ మాకు ఇచ్చేస్తే కొత్త నిబంధనలు ఒక్కసారి చూపిస్తాం. ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు నష్టపరుస్తారు, ఎవరు కపటాత్మలు చేస్తారు, ఎవరు ఏమేమి చెప్తారో ఒక్కసారి మాకు ఈ ప్రభువా. ఇట్లా పేతురికి ఇచ్చినట్లు, అననీయ ఎక్కడున్నానన్నా, అననీయ సిస్టర్ ఎక్కడున్నావు అమ్మా, ఇలాంటి వాళ్ళని ఒక్కసారి మాకు ఈ ప్రభువా. ఒక్కసారి అంత షాక్. ఆర్థిక రాస్తే ఈయట్లేదు. ఆయన ఏం చేయాలి, నేను చాలాసార్లు బాధపడుతుంటా. ఎవడు పట్టించుకోవట్లేదు ప్రభా, ఒక్కసారి ప్రభా, ఒక్కసారి ప్రభా, ట్రీట్మెంట్ చూపిస్తాము. ఎక్కడికి వెళ్ళలేదు నీ దాసునైనా నేను అంటే. ఆయన అన్నాడు, నువ్వు సంపాదించుకొని వెళ్ళటానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదు. ఇంకా ఆయనకి ఏం జవాబు లేదు. ఇవా స్పీచ్లెస్. నువ్వు ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? నువ్వు సంపాదించుకోవటానికి వచ్చావా, కోల్పోవటానికి వచ్చినావా? టు సర్వ్ ద లార్డ్ ఈజ్ టు లూజ్, నాట్ టు గెయిన్. నువ్వు సంపాదించుకోవటానికి వచ్చినావంటే యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గెహజీ. గెహజీ ఆత్మ నీకుంది. నువ్వు పరిచయంలోకి వచ్చి అది సంపాదించిన అంటే నాకు భయం వేస్తుంది. మరి సంపాదించుకోవటానికి ఇది సమయమా అని. కోల్పోవటానికి ఇది సమయము, నష్టపోవటానికి ఇది సమయము. అది కోల్పోయాను, ఇది కోల్పోయాను. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటతో సమానం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అపోస్టల్షిప్ అండ్ సర్వెంట్హుడ్. అది సేవకుని యొక్క ఆత్మ. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ డస్ట్ అండ్ డంగ్ బికాస్ ఆఫ్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన జ్ఞానమును గుర్తించడానికి, పునరుత్థాన శక్తి నెరుగు నిమిత్తము అన్నిటినీ నేను పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. దట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్ స్పిరిట్. సంపాదన కాదేమో, నేను ఎందుకు ఆ మాట నమ్మట్లేదు. సరే, సంపాదించుకోవడం తప్ప అండి అని మీరు అనొచ్చు. నేనేం చెప్పట్లేదు తప్పని, అది ఆయనే చెప్పినాడు. ఎవరు? ఎలీషా. నీకు నయమాన కలిగిన కుష్టు వచ్చును కాక, ఇంకా ఆపో, అక్కడి నుండి ముందుకు వెళ్ళొద్దు, ఆపయ్యా అని వెళ్ళాడేమో. బైబిల్ అక్కడ ఆగిపోలేదు. నీ పిల్లలకునో, అయ్యో నా పిల్లలు ఏం చేశారు, ఆపయ్యా. నేను అనుకుంటే ఆయనకు భవిష్యత్తు 2 పిల్లలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మన దినాల్లో మాదిరి అయితే ఫ్యామిలీ ప్లానింగ్ 2 hours 2 అంటే 2 ఉంటారు, 2 hours 3 అంటే 3 ఉండొచ్చు. 2 hours నన్ను లేదు. ఎందుకంటే నీ పిల్లలకు, నీ సంతానము నాకు ఆనంది. చూడండి, మీరు ఊహించుకోండి, పిల్లలు సాయంకాలం యూనిఫామ్లో ఇంటికి వచ్చినారనుకోండి, క్యారియర్ బ్యాగ్ అక్కడ పడేశారు, బ్యాక్ ప్యాక్ పడేశారు, ఆ టై అన్ని తీస్తున్నాడు. అయ్యో డాడీ నాకు ఇక్కడ అంతా ఏమేమి వచ్చింది చేతికి, అయ్యో నాకు ఇక్కడ వచ్చింది అని ఒకటి చెప్పాలి, ఒకటి ఇంకొచ్చి, మమ్మీ నాకు కూడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నారు, నొసటి మీద వచ్చింది, చేతుల్లో వచ్చింది, కాళ్ళకు వచ్చింది, అందరికి వచ్చింది. చూస్తుంటే ఒకళ్ళు కాదు అందరికి వచ్చేసింది. అయ్యో ఏమిది, వాట్ ఈస్ దిస్? బైబిల్ అంతటితో ఆగిపోలేదు. సదాకాలం ఆ మాట చదవడం నాకు ఎందుకు ఇష్టం లేదు అని బైబిల్లో రాశారు. కానీ ఈ దినాల్లో విషాదకరమైన సంగతి ఏంటంటే, మనుషులు భయం లేకుండా లోకం వైపు పరుగులు తీస్తున్నారు. గెహజీ లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు కరువయ్యారు. అందుకే హగ్గై బయలుదేరి వచ్చినాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ దేవుని ప్రజలారా, ఇది సమయమా? జవాబేంటి?
ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. అదొక ఊరు. ఆ ఊర్లో మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఇల్లు కట్టుకోవటానికి ఒక బిల్డర్ని పెట్టుకున్నాడు. ఆయన అవసరమైన ఇళ్ళన్నీ వాళ్ళ రాజ్యంలో అవసరమైన వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించేసింది. కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన సేవ చేసి బిల్డరు ఒకరోజు వచ్చి ఈ వ్యాపారస్తునితో అన్నాడంట, అండి నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతాను అంటే. అట్లా నా అప్పుడు వెళ్తావా, చాలా ఏళ్ళు అయిపోయింది వచ్చేసి, మీరు చెప్పిన వాళ్ళందరికీ నేను ఇళ్ళు కట్టేశాను, ఎన్నేళ్ళుగా నేను ఇక్కడే జీవిస్తేస్తున్నాను, ఇంక నేను వెళ్తానండి మా ప్రాంతానికి. అట్లన్నా ఏం వెళ్తావు, ఇక్కడే ఉండండి. లేదండి నేను వెళ్తాను, వెళ్ళాలంటే కంపల్సరీ ఇంక నేను ఇక్కడ ఉండలేనండి, నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు ఈ యజమానుడు అన్నాడంట, అయితే వెళ్ళక మునుపు నాకు ఒక మంచి ఇల్లు కట్టేసి వెళ్ళు. ఎంత టైం తీసుకుంటుందంటే, ఎంతండి, 6 నెలల్లో కట్టేస్తాను. మరి వేరే వాళ్ళందరికీ సంవత్సరం కట్టేసేవంటే, అప్పుడున్న టెక్నాలజీని బట్టి సంవత్సరం అయింది, ఇప్పుడు అంతా మోడర్న్ కదండి, 6 నెలల్లో కట్టేస్తాను అన్న. వెళ్ళాడు. ఏదో పునాది అంటే సింపుల్గా పైన పునాది వేసినాడు. ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ అవి ఇవన్నీ తీసుకొని వచ్చినాడు. ఫ్యాన్లు, లైట్లు, కిటికీలు అవి ఇవన్నీ ఏదో పెట్టేసినాడు. తర్వాత స్లాబ్ 20 రోజులకు బదులుగా వారం రోజులు పెట్టేసినాడు. తర్వాత మంచి అద్దాలు అంటే ఏదో చెత్త అద్దాలు తెచ్చినాడు. అంత చెత్త మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి, ఎందుకంటే యజమానుడికి కదా, ఆయనకేం తెలుసా ఎలాంటిది క్వాలిటీది కడుతున్నాను అని, ఏదో అంత చెత్త మెటీరియల్ తీసుకొని వచ్చినాడు. చెత్త సిమెంటు, ఇసుక ఎక్కువ వేసి, సిమెంట్ తక్కువ వేసి, నీళ్లు సరిగా లేకుండా ఉప్పు నీళ్ళతో క్యూరింగ్ చేసి, మంచి కిటికీలు అంటే మంచి కిటికీలు పెట్టకుండా ఏదో తుమ్మ కిటికీలు పెట్టేసి, చెదలు కొట్టేది అది ఇది లేకుండా మామూలుగా అంతా అతికిచ్చేసి అన్నీ చేసి మొత్తానికి 6 నెలల్లోగా 3 నెలలు ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు కదా. 3 నెలలకు ముగించి యజమాని దగ్గరికి వచ్చేసాడు. నేను ఇల్లు కట్టేసానండి, మీకు వెళ్ళిపోతున్నా, బాగా కట్టావా అంటే, మీరు వచ్చి చూడండి అని వచ్చి చూసినాడు అంటే ఆయన. తర్వాత వచ్చి అన్నాడంట, చాలా బాగా కట్టినావు, కానీ నాకు ఒక ఆశ ఏంటంటే, ఆ ఇల్లు నువ్వే తీసుకుంటే మంచిది అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఆ ఇల్లు నువ్వే తీసుకుంటే మంచిది కనుక నువ్వే తీసుకో, నువ్వు ఇక్కడ ఉంటే ఉండిపో, లేకపోతే ఎవరికైనా బాడెక్కించు. ఇప్పుడు ఏమైంటో చెప్పండి. ఎట్లా పొరపాటు చేశాను దేవుడా, లడ్డు లాంటి అవకాశం మిస్ చేసుకున్నాను. ఎంతో బాగా కట్టిండొచ్చు, అది నా కొరకే ఏంటే, నా కొరకే ఆయన చెప్పలేదు. ఆయన కొరకని చెప్పినాడు కనుక ఏదో అటు ఇటు చేసి తిమ్మిని చేసి చేసేసాము. అట్లా ఉదయకాలం మనం వంటలు చేసినట్లు అంతా అట్ట ముగించేసాం. అట్లా చేసేసాను. అయ్యో, ఇప్పుడు నా కొరక ఏంటి, ఎంత బాగా కట్టింటా, ఎన్ని వజ్ర వైడ్యుల మరకత మానిక నీళ్ళలో కెంపులు పచ్చలేసి, ఒరిజినల్ టేక్ వేసి, పర్షియన్ కార్పెట్లు వేసి, ఇటాలియన్ మార్బుల్స్ తెప్పించి, ఫ్రాన్స్ నుండి డిజైన్స్ తెప్పించి, ఇంటీరియర్ డిజైన్ ఇటాలిక్ స్ట్రక్చర్స్ స్కల్ప్చర్స్ చేసి, అబ్బా దేశంలో పేరు పొంది నీళ్ళ మాదిరి కట్టించింటానే, నాకని తెలియదే. వాట్ ఏ మిస్టేక్ ఐ మే. ఈ కథ భావం అర్థమైంది అనుకుంటా కదా. యేసుప్రభు వారు ఇప్పుడు మనకు కూడా ఇదే చెప్తున్నా. ఏమని, ఒక ఇల్లు కట్టిన ఆయన నా కొరకు, నేను కూడా నీకు సహాయం చేస్తా అంటే, కట్టేస్తాను ప్రభువా, యేసుప్రభు నమ్ముకోండి, అందరికి రండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేయండి, పాలు పొందండి, అయిపోయింది, మీరు అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ ఇల్లు నీకేనన్నా? అయ్యో, నాకేనా? నాకంటే నేను చాలా బాగా కట్టుకుని ఉంటేనే, నువ్వు భూమి చేసిన దాన్ని బట్టి పరలోకంలో మెటీరియల్ వచ్చింది, అందుకనే నీ కొరకు సిద్ధపరిచిన నివాసస్థలం ఇక్కడికి వస్తే ఏముంది, అంత మామూలుగా ఉంది, సేమ్ ఇక్కడున్నట్లే ఉంది, ఎక్కడ చిట్నగర్లో ఉన్నట్లే ఉంది, సేమ్ అదే దుమ్మే ఉంది, అదే డ్రైనేజ్ ఉంది, అదే దోమలు కనిపిస్తున్నాయి, అవే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏంటి ప్రభువా, ఇక్కడ కూడా ఇట్లే ఇలాగే ఉంది, నువ్వు చేసింది అట్లే కదా నాన్న భూమి మీద. అయ్యో, నీకని తెలియదు ప్రభువా, నాకని తెలియదు ప్రభువా, అది నీకు అనుకోని చేసినాను, నాకంటే నేను బాగా చేసుకున్నాను. ఇది నన్ను చాలామంది విశ్వాసులు అలాగున్నారు. తమ కొరకైతే ఎంతైనా త్యాగం చేస్తారు, కానీ ప్రభు కొరకంటే కాదు. ప్రభు మనకి చివరిలో హెచ్చరిక చేసి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయం, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించున్నాను. ప్రార్థన. ఇలాగైపోయింది. కన్సిడర్ యువర్ వేస్. మీ మార్గాల్లో ఇప్పుడు మీరు ఆలోచించుకున్నాను. అలాగ అయిపోలేని వాళ్ళు, మాకేం బాగుంది కదా, మేమేం ఆలోచించుకోవాల్సిన పని లేదు కదా అని నువ్వు అనుకోవద్దు. మళ్ళీ నీ దగ్గర కూడా వస్తాం. వెయిట్. దేవుడు అందరికీ బెల్ట్ పెడతాడు.
బెల్ట్లో నుండి మినహాయింపు లేదు. అందుకే ఆయన బెల్ట్కి అవసరమైన దగ్గరలో రంధ్రాలు కూడా ఉంటాయి. ఎవరిని ఎక్కడెక్కడ సెట్ చేయాలో, ఫిట్ చేయాలో, ఫిక్స్ చేయాలో అక్కడెక్కడ ఆయన ఫిక్స్ చేస్తూ ఉంటాడు. కనుక ఒకళ్ళకేమో ఇలాగుంది, ఒకళ్ళకేమో అలాగుంది. ఎందుకు ఇలాగ జరిగింది? విత్తుతున్నారు, పంట పొలం ఇంటిలోనికి రావట్లేదు. ఎందుకంటే పురుగులన్నీ వచ్చేసినాయంట, తినేసినాయంట. కొన్నేమో వచ్చేసినాయి, వర్షంలో కొట్టుకుపోయినాయి. కొన్నేమో వచ్చేసినాయి, రేటు రాలేదు. కొన్నేమో దళారులు లాగేసుకున్నారు. ఇలాగ ఎందుకు జరిగింది? మాకే ఎందుకు జరిగింది? మీ ఊర్లో ఇరుగు పొరుగు ఏమంటున్నారంటే, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావేమో, అందుకని నీకు ఇది జరిగిందని అంటున్నారేమో. ఒకవేళ అదే వాస్తవం అయితే ప్రభుకు స్తోత్రాలు. అది కాకుండా మన పాపమే వాస్తవం అయితే, ఇంకొక మాటలో చెప్పనా, ఆశీర్వాదం అంటే పుట్టింగ్ గాడ్ ఫస్ట్ అండ్ అవర్ సెల్స్ నెక్స్ట్. దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుట, మనమే రెండో స్థానంలో ఉంచుట. శాపం అంటే ఏంటో చెప్పనా, మనల్ని మొదటి స్థానంలో ఉంచుట, దేవుణ్ణి రెండో స్థానంలోనికి తీసుకుని వచ్చుట. గాడ్ ఫస్ట్, దేవుడు మొదటి స్థానము, దేవుని పని మొదటి స్థానము, దేవుని కార్యాలు మొదటిది, దేవుని ప్రజలు మొదట, తర్వాత నెక్స్ట్ నా పరిస్థితి అని ఎవరు తలస్తారో వారు ఆశీర్వాదంలో ఉన్నట్టు. ఈ అనుభవంలోనికి రాలేని వాళ్ళు ఈ ఆశీర్వాదంలో లేరంటే తప్పు కాదేమో. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏంటి ఆశీర్వాదం అంటే, ఏం శాపం అంటే. ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి, మనం ఎంతమంది ఆశీర్వాదంలో ఉన్నాం, ఎంతమంది ఆశీర్వాదంలోనికి రాలేకపోతున్నాం. నేను చెప్పే మాట మీకు అర్థమైంది అనుకుంటా. మనలో చాలామంది ఈ ఆశీర్వాదంలోనికి రాలేకుండా ఓటి కుండలో మాదిరి అన్నీ కారిపోతూ ఉన్నాయి. జీతం ఇంత వస్తుంది కానీ రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి. పరిచర్యం ఇంత ఉంది కానీ అన్నీ ఎక్కువ లీకులు అయిపోతున్నాయి. నాగార్జున సాగర్ డ్యాంలోనేమో నీళ్ళు ఇన్ని ఉన్నాయి కానీ లీక్ అయిపోతుంది. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్లోనే లీక్ అయిపోతున్నాయి. మన దగ్గరికి పొలానికి రావట్లేదు. అందుకని సమస్య ఏంటంటే, దెర్ ఇస్ ఎ లీక్, స్పిరిచువల్ లీకేజ్. ఆత్మ సంబంధమైన ఎక్కడో పొరపాట్లు దొరుకుతూ ఉన్నాయి. అందుకే హగ్గై వారి జ్ఞాపం చేస్తున్నాడు, కన్సిడర్, ఆలోచించుకోనండి. ఇప్పుడు మూడవ ఆలోచన ఏంటి? హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై 2వ అధ్యాయం 15వ వచనం. హగ్గై 2:15. ఈ రాతి మీద రాయించి యెహోవా కట్టనారంభించింది మొదలుకొని ఆ వెనక మీకు సంబంధించిన దానిని ఆలోచన చేసుకొనడి. కన్సిడర్ యువర్ వేస్. మీ మార్గాలు ఆలోచన చేసుకురండి. మొదటిది ఏంటి? కన్సిడర్ యువర్ విల్. మీ ఆలోచన, మీ చిత్తము ఆలోచించుకోనండి. రెండవది ఏంటి? కన్సిడర్ యువర్ వర్క్స్. మీ పనులు ఎలాంటివో ఆలోచించుకోనండి. మూడవది ఏంటి? కన్సిడర్ యువర్ వేస్. మన మార్గాలు ఎలాంటివో ఆలోచన చేసుకోవాలి. మన మార్గం ఏమనుకుంటామంటే మంచిగా కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు ఆలోచించేది వాళ్ళకి చక్కగా కనిపిస్తుంది. అది దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడే కదా అది మంచిదే కాదని తెలుస్తుంది. దేవుడే దాన్ని పరీక్షిస్తాడు కదా, దేవుడే దాన్ని చూస్తాడు కదా. అనేక సార్లు దేవుని దగ్గరికి లేకుండా మన ఆలోచనలే మంచివి అనిపిస్తాయి, చేస్తాం, నష్టపోతాం. ఆ తర్వాత నష్టమంతా సమకూర్చుకోవటానికి మార్గం తెలియక ఆపసోపాలు పడుతూ తిరిగి ఆ ప్రభు దగ్గరికి రావాలా. అప్పుడు ఏంటి, ఇంక మళ్ళీ ఏదో ఒక పాట గుర్తొస్తుంది కదా, డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఏబుల్ టు రికవర్ ఆల్ దట్ వీ హ్యావ్ లాస్ట్. మనము యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట కోల్పోయిన దాని అంతటినీ దావీదు దేవుడు సమకూర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే దావీదు వల్లే మనం తిరిగి రావాలనే దేవుని యొక్క కోరిక. అసలు తిరిగి రావాలంటే ఏంటి? నేను నష్టంలో ఉన్నానంటేనే కదా మనం తిరిగి వస్తాం. నష్టంలో ఉన్నానని ఎరగకపోతే మనం ఎలాగ తిరిగి వస్తాం? మనం కోల్పోయామని తెలిస్తేనే కదా తిరిగి వస్తాం. మనం నష్టపోయామని గుర్తించాలి కదా, మనం దేవుడికి దూరంగా ఉన్నామని గుర్తించాలి కదా. మన ద్వారా దేవుని పని నష్టము, కుటుంబంలో నష్టము, ఎరుగు పొరుగు నష్టము, భార్యకు, పిల్లలకు, భర్తకు, అందరికీ నష్టమని గుర్తించాలి కదా. కొన్నిసార్లు మనం అలా గుర్తించము. మనం ఇంట్లో ఒక మోనపాలు ఉంటాం అనుకోండి, మనం చెప్పిందే వేదం అనుకుంటాం. కొన్నిసార్లు మనకంటే పిల్లలే మంచి ఆలోచన ఇవ్వచ్చు, భార్య మంచి ఆలోచన ఇవ్వచ్చు, భర్తే మంచి ఆలోచన ఇవ్వచ్చు. కనుక చెప్పలేము. ఇంట్లో అందరూ ఆలోచనకర్తలే ఉన్నారు ఈ దినాల్లో, ఎక్సెప్ట్ ఐఫోన్, మొబైల్ ఫోన్ తప్ప ఇంక అందరూ ఆలోచనకర్తలే. కొన్నిసార్లు వాళ్ళకి తెలియనప్పుడు గూగుల్ సెర్చ్ చేసి దాంట్లో కూడా ఒక ఆలోచన తీసుకోవటానికి వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ ఇవన్నీ ఆలోచనల కంటే యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది. 4వ చూస్తామా? హగ్గై 2వ అధ్యాయము 18వ వచనం. హగ్గై 2:18. హగ్గై 2:18. మీరు ఆలోచించుకొనిరి, ఇంతకు ముందుగా
9వ నెల 24వ దినం నుండి అనగా యెహోవా మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని కనుక 18వ వచనం మొదటి భాగము, మీరు ఆలోచించుకొనుడి, కన్సిడర్ యువర్ వెల్త్. మీ డబ్బుల సంగతి ఆలోచించుకోండి. ఇది మాట్లాడకూడదని మీరు అనుకుంటారు, కానీ మాట్లాడాలని నాకు ఇష్టము. ఎట్లా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నా. కష్టంగా ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయము. ఏం చెప్పినా కష్టమే. ఇప్పుడు ఎలాగుంటుందంటే, విశ్వాసులతో మాట్లాడేది బోధకులుగా నాలాంటి వాడికి ముఖ్యంగా ఎలాగుంటుందంటే, ఒక మాట మాట్లాడితే తక్కువ, బ్రదర్ చెప్పినాడు కానీ అర్థమయ్యేటట్టు చెప్పలేదా అనుకుంటారు. 2 మాటలు మాట్లాడితే చెప్పినాడు కానీ మరీ టూ మచ్ చెప్పినాడు అని అంటారు. మరి 1.5 ఎట్ట చెప్పాలా? 1 చెప్తే తక్కువ అయింది అంటారు, 2 చెప్తే ఎక్కువ అయింది అని అంటారు. మరి 1.5 ఎలాగ చెప్పాలా? అలాగ చెప్పలేం కదా, మనుషులమే కదా, అన్నీ కవర్ చేయలేం కదా, ఎడంవైపు కుడివైపు మాట్లాడలేం కదా, మంచి చెడులు 2 చెప్పలేం కదా. సమయ హద్దుబాటు, పరిస్థితులు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం అంటే చాలా తేలికని మీలో కొంతమంది అనుకుంటారు. ఇలాగ పరిచయంలో నిలబడి చెప్పగలిగిన వాళ్ళకే విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఏ హైబ్రిడ్ కాంగ్రిగేషన్ లైక్ దిస్, ఇలాంటి రకరకాల ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్న దగ్గర ఇంకా కష్టం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దగా కాకలు తిరిగిన అనుభవ పండితులు, కాలజ్ఞానులు ఉండే అంత దగ్గర సమాజానికి నాలాంటి ఒక సామాన్య మానవుడు ఏమని పరిచర్య చేయగలడు ప్రభువు చేస్తే తప్ప? కనుక ఎన్నో లొసుగుల్లో, మానవ హద్దుబాట్లో, కొన్ని పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. ఇది సాధ్యమే. కనుక ఇప్పుడు గమనించాలని కోరేది ఏంటంటే, ఆలోచించుకొనడి. దేని గురించి? డబ్బును గురించి. నేను ఎక్కువ డబ్బును గురించి మాట్లాడతా. ఎందుకు మాట్లాడతానంటే, ఈ మధ్యలో మాట్లాడట్లేదు అనుకోండి. యేసుప్రభు వారు కూడా 3.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కువ డబ్బును గురించే మాట్లాడినాడు. మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఉండును అంటే డబ్బుని వాళ్ళకి కోపం వస్తుంటుంది. ఈయనకి లేదు కనుక మస్తుగా చెప్తాడు, ఈయన కూడా ఉండింటే ఏం చెప్పింటాడా అని అనుకుంటారు. నిజమే, నాకు లేదు. నేను 2 ఏళ్ల నుండి ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు 1 సెంటు స్థలము లేదు, నాకు ఒక ప్లాట్ లేదు, ఒక సొంత బండి లేదు, ఒక సొంతగా నాది అని చెప్పుకోవటానికి నాకేమీ లేవు. ఒక సామాన్యమైన వేళ మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఇట్లాంటి వాచ్లు అవి ఇవి ఇలా మీలాంటి వాళ్ళు ఇచ్చిందే దేవుడి దయ వల్ల, అంతే తప్ప నాదిగా నాకు ఏమీ లేదు. కనుక నేను అనుకుంటా, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వెల్త్, విశ్వాసులు ముఖ్యంగా మీలాగా డబ్బున్న వాళ్ళైతే అది వేరే విషయము, లేని వాళ్ళైతే ఇంకా అది వేరే విషయం. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, మన దగ్గర ఉంటుంది కానీ వేరే వాళ్ళకి, సరైన వారికి మనము సహాయం చేయాలనుకుంటాము, చేయలేము. ఎందుకంటే సరైన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సరిగాని వాళ్ళ దగ్గరికే పోతుంటాయి అవి. ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళవు కానీ ఎవరికి అనవసరమో వాళ్ళ దగ్గరికి వెళుతుంటాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ఏదో ఇంత ఉంది, అవసరం ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి ఇది వెళ్ళేటట్లు సహాయం చేయంటే, ఎవరు అనవసరం ఉన్నారో అలాంటి వాళ్ళు మనకు తాసపడుతుంటారు. అలాంటి వాళ్ళే కనిపిస్తుంటారు. మనకేమనిపిస్తుంది అంటే, ఓహో నిజంగా దేవుడు పంపించినాడేమో అని. కాదు, సాతాను పంపించినాడు. ఎందుకంటే మనం వ్యర్థం చేయాలి కదా. అందుకనే సాతాను కూడా కొన్నిసార్లు అలాగ పని చేస్తూ ఉంటాడు. నేను ఈ మధ్యలో మా ల్యాబ్లో కూర్చొని పని చేస్తుంటే మా రిసెర్చ్ స్కాలర్ నా దగ్గరికి వచ్చినాడు. సార్ బయట 2 పిల్లలు వెయిట్ చేస్తున్నారు మీ కొరకు అన్న. ఏంటయ్యా రమ్మానంటే వాళ్ళు రావట్లేదంట. ఏంటంటే భయపడుతున్నారంట. నేను భూతమా దయమా అన్న. ఏమో సార్ భయపడుతున్నారంటే, సరే వెళ్ళి కనుక్కొని రా అంటే వెళ్ళి కనుక్కొని వచ్చిన వాళ్ళకి ఏదో ఫీజు కట్టాలంట సార్, డబ్బులు అవసరం ఉందంట అన్న. సరే వాళ్ళని రమ్మాను అన్న. వాళ్ళు వచ్చినారు భయంతో. ఎంత కావాలంటే 500 అన్నారు. నా గుండె జారిపోయినట్లు అనిపించింది. 500 కొరకు అంత భయమా? ఇప్పుడు 500 అంటే అసలు లెక్కే లేదు. ఇప్పుడు మా దినాల్లోనైతే 20 రూపాయలు ఫీజు కట్టాలంటే కూలికి వెళ్ళి వారం రోజులకు 10 రోజులు కష్టపడితే 20 రూపాయలు వస్తే దాన్ని తీసుకుని వెళ్ళి కూలిగా ఖర్చు చేయాలి. ఇప్పుడు అలా కాదు కదా, మనీ ఫ్లో చాలా ఎక్కువ ఉంది కదా. సరే 500 తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఒకళ్ళకి అంత ఇస్తే వాళ్ళు మళ్ళీ మేము వారంలోకి ఇస్తాం సార్ అన్నారు. ఇవ్వటానికి కాదయ్యా నేను ఇచ్చింది, మీరు వాడుకోవటానికి ఇచ్చింది దేవుడి. ఒక్కసారిగా ఇవ్వాల్సిన పని లేదంటే వాళ్ళ కళ్ళలో నుండి అలాగే కన్నీళ్ళు రాలినాయి. నా హృదయం పరవెక్కిపోయింది. ఒక సామాన్యమైన తోటి మానవుని కొరకు, ఫీజు కొరకు అవసరమైన ఒక చిరు సహాయం చేసినప్పుడే మనుషుని హృదయం ఇంత బరవెక్కితే, పాపాత్మలమైన మనల్ని యేసుప్రభు శిలువలో రక్తం ద్వారా కడిగి విడిపించి ఆ క్రైము చెల్లించినప్పుడు ఆయన హృదయం ఎంత బరవెక్కిండాల.
ఆయన కళ్ళు ఎంత చెమ్మగిల్లిండాలా. ఆయన రక్తం ద్వారా కొనబడిన మనం ఆయన కొరకు బానిసలుగా మార్చబడటానికి మన మనసులు ఎంత సాధకము చేయబడాలా. మనం తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తామని ఈ పరిచయ దేవుడు అప్పగించినాడు, ఏమి చెల్లిస్తామని సంఘం ఇచ్చినాడు, ఏమి చెల్లిస్తామని క్యాష్ బుక్ ఇచ్చినాడు, ఏమి చెల్లిస్తామని చెక్ బుక్ ఇచ్చినాడు, ఏమి చెల్లిస్తామని పరిచర్య బాధ్యత అప్పగించినాడు, ఏమి చెల్లిస్తామని సండే క్లాస్ పరిచర్య, ఏమి చెల్లిస్తామని యూత్ మినిస్ట్రీ, ఏం చెల్లిస్తామని సైకిల్ మినిస్ట్రీ, ఏం చెల్లిస్తామని ఎవాంజలిస్టిక్ మినిస్ట్రీ, ఏమి చేయగలమని. ఏమైనా చేయాలంటే నష్టం చేయగలం, ఏమైనా చేయాలంటే పాడు చేయగలం, కానీ బాగు చేయలేం. కానీ దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఎంచి మన కొరకు అప్పగించిన దీనిని మనం దేవుని కొరకు వాడుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనమే ఉన్నదాని కొరకే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఎన్ని బట్టలు, ఈరోజు నేను ఒక పేపర్లో చూసినా నమ్మశక్యం కాలేదు, మీలో కూడా కొంతమంది పేపర్ చూసింటారు అనుకుంటా. అది చెప్తాను, ఒక ఆయన ఒక ఆమెను ప్రేమించినాడంట. అది ఎప్పుడు 40 ఏళ్ళ ప్రాయంలో, ఏదో 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో ప్రేమించినాడు. ఐ ఫెల్ ఇన్ లవ్ అంటే ఓకే, దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ దట్. 40 ఏళ్ళప్పుడు ప్రేమించినాడంట. ప్రేమించి ఆయనకు ఒక వింత కోరిక పుట్టిందంట. మన దేశంలో కాదులే, యూరప్లో. ఆయన కలిగిన వింత కోరిక ఏంటంటే, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏ రోజు పాత డ్రెస్ వేసుకోకూడదు, ప్రతిరోజు కొత్తది వేసుకోవాలంట. అలాగ ప్రతిరోజు ఆమె కొత్త డ్రెస్, అంటే మనలాంటి డ్రెస్సులు కాదు, వాళ్ళ గౌన్లు, అంటే పైన కిందకి తగిలించుకునేదే. అలాంటి గౌన్లు తెచ్చితే ఇప్పటికి 55,000 గౌన్లు ఉన్నాయండి. భార్య ఏంటంటే, ఇల్లు లేదు ఇంకా, తీసుకురావద్దు, పెట్టుకోవటానికి బీరువాలు లేవు, తీసుకురావద్దు. అయినా ఆయన తెస్తూనే ఉన్నాడంట. ఆయన ప్రేమ చూడండి, 55,000 తెచ్చినా కూడా ఇంకా తెస్తూనే ఉన్నాడు. రోజు కొత్తది వేసుకోవాలి, రోజు కొత్తది వేసుకోవాలని. ఆమె చాలా తెలివైంది అనుకుంటా. అలాంటి సిస్టర్స్ ఇక్కడ కూడా ఉంటే ఎంత బాగుందో. వారికి అభినందనలు. ఎవరికి? భర్తకి ఇంకా నాకు బట్టలు తీసుకురావద్దు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో బ్రదర్, మీరు చెప్పి ఇలాంటివి చెప్తున్నారేంటి? మా ఆయన పక్కనే ఉన్నాడు. ఎస్, అలాంటి అమ్మాయిలు ఉంటే ఎంత బాగుండు. తల్లిదండ్రులు కూడా, ఐ డోంట్ నీడ్ ఎనీ గార్మెంట్స్ నౌ డాడీ, ఇప్పుడు నాకు బట్టలు అవసరం లేదు డాడీ, ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అమ్మాయి? చాలు, ఒక 4-5 ఉన్నాయి చాలు. ఇట్స్ ఓకే. 4-5 ఒక సీజన్కి ఓకే, వింటర్కి 4-5 ఓకే, సమ్మర్కి 4-5 ఓకే, రైనీ సీజన్ 4-5 ఓకే, ఇట్స్ ఆల్ ఓకే. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే 55,000 గౌన్లు తీసుకొని వచ్చి బయట షాప్ పెట్టిందంటే ఎవరైనా తీసుకుంటారా అని. ఇది నేను చెప్పేది మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఈరోజు పేపర్ చదవండి, సాక్షి అనుకుంటా, చదవండి. చదివి చూసిన తర్వాత ఇది వాస్తవం కాదు చూడండి. విచిత్రం ఏంటంటే ఆమె ఇప్పటిదాకా సగం కూడా అమ్మలేదంట. ఇంకెప్పుడు అవన్నీ అమ్మాలా? ఆమె అమ్మాలన్నా, ఇంట్లో భర్తను చూసుకోవాలన్నా, ఈ వ్యాపకాలు చూసుకోవాలన్నా, అక్కడ వెళ్ళి మనీని, డబ్బుని ఎంత విచ్చలవిడిగా ప్రజలు వేస్ట్ చేస్తున్నారు చూడండి. కన్సిడర్ యువర్ వెల్త్. మీ డబ్బుని గురించి ఆలోచించుకోనండి. 5వ దాకా చూసి ముగిస్తామా? హగ్గై 2వ అధ్యాయం 18వ వచనం, ఆఖరి వరుస. అనగా యెహోవా మందిరపు నాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఏం సంభవించింది? వార్. కన్సిడర్ ద వార్. పోరాటం. ఇదంతా కారణం ఏంటంటే డిస్కరేజ్మెంట్. ఎందుకు మందిర పని ఆగిపోయి ప్రజలంతా నిర్లిప్తలో వచ్చినారు? పోట్లాట వచ్చింది. సన్బలాటు, టోబియా లాంటి వాళ్ళ మధ్యలో వచ్చేసినారు. కొంతమంది దేవుని ప్రజలేమో సెల్ఫిష్నెస్, వారి స్వార్థం ముందు వచ్చింది. అందుకనే వాళ్ళు దేవుని మందిర పని చేయడం ఆపేశారు. అందుని బట్టి ఇవన్నీ కారణాలు వచ్చినాయి. కన్సిడర్ ద వార్. సెల్ఫ్ బికేమ్ ఏ శాంక్చురీ అండ్ శాంక్చురీ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్లేస్. స్వార్థం అనే దేవాలయం అయిపోయింది. దేవాలయము దేవుని సన్నిధిలో నుండి దాటిపోయింది. కనుక ఈ హగ్గైలో మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, సెల్ఫ్ హ్యాస్ టేకన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సేవియర్ అండ్ సేవియర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ప్యాసింజర్ సీట్. స్వార్థం అనేది డ్రైవర్ సీట్లోకి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న యేసు ప్రభు వారు వెనక ప్రయాణికుని సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న యేసు ప్రభు వారు ప్రయాణికుని సీట్లో కూర్చుంటే బస్సు కదులుతుందా?
లేదా? వెనక్కి కదులుతుందా, ముందుకు కదులుతుందా, అక్కడే ఉంటుందా? అక్కడే ఉండి తుప్పపట్టినా పర్వాలేదు, కదలకపోయినా పర్వాలేదు అని యేసుప్రభువును మనం వెనక కూర్చోబెట్టి మనమే ముందుకు వచ్చేసి మనమే డ్రైవింగ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తే ఆ పని అంతా అలాగే ఆగిపోయింది. కనుక వారికి ఏం గుర్తు చేస్తున్నాడంటే, కన్సిడర్ ద వార్. మీలో ఉన్న పోరాటం జ్ఞాపకం చేసుకునండి. డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము, ఇది ప్రతి ఒక్కరి దాంట్లో కనిపిస్తుంది. ప్రతి సంఘంలో ఇది ఉంటూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ముందుకు పని చేయడానికి పోతే ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుపులు వేస్తారు. వాడు పని మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకపోతే చాలబ్బా ఆయనకి ఎన్నో దండాలు పెట్టవచ్చు అని అనుకుంటా. అట్టు పెట్టితే ఊరుకోడు ఆయన. విచిత్రం ఏంటంటే ప్రతి మందిలో ఒక ఇస్కరియోతు యూదా ఉంటాడు. ఎందుకంటే 12 మంది ఉంటే ఒకళ్ళు ఉంటారు. మీ ఊర్లో 12 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకో, సంఘంలో ఇష్టు వేసుకో, ఎంతమంది ఉంటే అన్ని ఇస్కరియోతు యూదాలు. ఒకళ్ళతోనే యేసుప్రభుకి కష్టమైపోతే ఇంకో 12 మందికి పైన వాళ్ళతో ఇంకెంత కష్టం. మరి వీళ్ళంతా ఉండే తీరుతారా? ఉంటారు. ఏమవుతారు మరి చివరికి? క్రియకు ప్రతిక్రియ జరుగుతుంది. 30 వెండి నాణ్యాలకు తీసుకుని యేసుప్రభు నమ్మి వేయటానికి వెళ్ళినాడు. 30 వెండి నాణ్యాలు ఏం చేసేసాడు? తిరిగి తానేమైపోయాడు? చాలా విషాదకరమైన సంగతి సువార్తలో రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి ఆయన అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి అంత విషాదకరమైన జీవితాన్ని ముగించడం చాలా బాధ కదా? దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని గుడారమా, దేవుని సంఘమా, మనం ఎంత చక్కగా ఆరంభించినాం. మరి ఇప్పుడు ముగింపు ఇంత దుర్భరమైన స్థితిలోనికి రావటానికి కారణం మనం కాదా? మీరు ఆలోచించుకునండి. కన్సిడర్ ఆలోచించుకునండి అని 5 విషయాలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇప్పుడు ఏం చేస్తున్నారంట మరి వాళ్ళు? సమయం కానప్పుడు సమయం అయ్యే పని చేస్తున్నారు. ఏంటంట చూడండి, మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. హగ్గయి 1:5. 4వ వచనం చదువుతా. ఈ మందిరం పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకి ఇది సమయమా? ఇదే మాటే పాత నిబంధనలో ఇంకొక దగ్గర రాయబడింది. 2వ రాజులు 5వ అధ్యాయంలో అనుకుంటా. ఇది సమయమా? ఎవరితో చెప్పారు ఆ మాట? ఎలీషా ఎవరితో చెప్పాడు? గేహజీతో చెప్పాడు. ఇది సమయమా? ఇక్కడ హగ్గయి ఎవరితో చెప్తున్నాడు? దేవుని ప్రజలతో, ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. ఏమని? ఇది సమయమా? దీనికి జవాబు ఏంటి? మనల్ని అడుగుతున్నాడు, ఇది సమయమా? మీరు ఎద్దులు కొనుక్కోవటానికి, పశువులు కొనుక్కోవటానికి, పొలాలు కొనుక్కోవటానికి, దుక్కి దున్నటానికి, దేవుని మందిరం అంతా వదిలేయటానికి, బట్టలు తీసుకోవటానికి పరుగులు బొలో అని డిమార్ట్కి, చందనాకి, బొమ్మనాకి, ఎస్ఎంఆర్కి, ఎల్ఎల్ఆర్కి, నల్లికి, తల్లికి, పోతీస్కి, అక్కడికి వెళ్ళటానికి ఇది సమయమా? నేను చెప్తుంటే మీకు చాలా సరదాగా ఉంది కదా, చెప్తానే ఉంటాడు ఈయనని. మీరు వెళ్ళేటప్పుడంతా అలాగ అనుకోండి, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయమా అని. నేను యూజువల్గా కొన్ని విషయాలు చెప్తుంటా, అవి జీవిత సత్యాలని నేను అనుకుంటా. ముఖ్యంగా క్రైస్తవులకు ఒక బలహీనత, ముస్లిమ్స్కి ఒకటి, హిందువులకు ఒకటి ఉంటుంది. హిందువులకి ఏంటంటే వాళ్ళ బలహీనత బంగారం ఉంటే చాలు పడిసి వస్తారు. ఎవరన్నా నాకు చూస్తే ఎక్కడ తెచ్చుకో, లలిత, కళ్యాణ్, మలబార్, జాయ్ లక్కాస్, ఇవన్నీ విజయవాడలో వచ్చినాయా? ఇంకొకటి దగ్గరికి వెళ్ళామనుకో, వాడు ఇది ఎక్కడ, నేను వెళ్ళినప్పుడు చూసానే లేదే అంటే, నువ్వు వెళ్ళినప్పుడు ఆ డిజైన్ కూడా కనిపించాలా? ఇది సమయమా? చేసేటప్పుడంతా అనుకోండి, ఇది సమయమా? వెళ్ళి కొనేటప్పుడు ఇది సమయమా? ముస్లిమ్స్కి ఏంటంటే బిర్యానీ 3 పూట్లైనా పర్వాలేదు, అది ఉంటే చాలు. ఏం కట్టుకున్నారే, డ్రెస్ సరిగ్గా లేదురా, చూడదేవు బాయ్, ఏ బిర్యానీ బోలో. బట్టలు గిట్టలు ఏమీ అంత ఉండదు, బిర్యానీ కావాలా. వీడిద్దరు చూసినాం కదా. హిందువులు ఏమనుకుంటారు? బంగారం ఉంటే చాలు, ఆ ఇంట్లో అంతా ఉన్నట్లు అనుకో. ముస్లిం ఆయన్స్ ఏమనుకుంటారు?
బిర్యానీ ఉంటే చాలు అంతా ఉన్నట్లని. ఇప్పుడు మన దగ్గరికి వస్తాము, వేరే వాళ్ళని చూసి నవ్వినాం కదా. ఇప్పుడు మన క్రైస్తవానికి ఏంటి, బట్టలు ఉంటే చాలు, టిప్ టాప్గా డ్రెస్ వేసుకొని షోల్డర్ గిల్డర్ వేసుకొని హాయ్ బాయ్ అవయ్యు. ఇంట్లో టిఫిన్ చేసావు లేదురా, బండి పంచర్ అయిపోయిందిరా, మమ్మీ జీతం రాలేదురా, డాడీ అక్కడ పడిపోయాడురా, డ్రెస్ మాత్రం గ్రాండ్గా వేసావురా. అదేరా మనం క్రిస్టియన్స్ అంటే. ఈయనకేమో డ్రెస్సులు కావాలా, వాళ్ళకేమో బిర్యానీ కావాలా, వీళ్ళకేమో బంగారం కావాలా. మిగతావన్నీ ఎట్లున్నా పర్వాలేదు, దాని గురించి అంత పట్టింపుడదు. ఎంతైనా ప్రయాసపడి డ్రస్సు. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ అసలు డ్రెస్సును బట్టే బ్రదర్ సమాజంలో విలువిచ్చేది అంటే, మరి నువ్వు కూడా మంచి డ్రెస్ వేసుకొని పోవచ్చు కదా, బాలీవుడ్కో హాలీవుడ్కో రాణిస్తారేమో, ఒకసారి ట్రై చేయి. డ్రెస్ వేసుకుంటే రాణిస్తారంట కదండి, అందుకే డ్రెస్ వేసుకొని వచ్చానండి ఇక్కడికి అని. అక్కడి నుండి డ్రెస్సు ఎలాంటిది వేసుకొని వచ్చినాను బహుశా మళ్ళీ ఇబ్బంది పెట్టేసి పంపిస్తారేమో వాళ్ళు. నేను అలాగా అంటే డ్రెస్ కోడ్ మీరు చాలా షాబిక్గా కనిపించాలా, మంచి బట్టలు కొనొద్దండి, ఇది నేను చెప్పట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది సమయమా, సమయమగాని సమయంలో చేయకూడని పని గెహజీ వెళ్ళి చేశాడు. వస్త్రం కావాలని తెచ్చినాడు, క్రైస్తవుడే కదా గెహజీ అంటే కూడా, అందుకనే వస్త్రం తీసుకొని వచ్చినాడు. అది షినార్ వస్త్రం అంటే బాబిలోనియన్ గార్మెంట్స్ అంటే అప్పట్లో ఫేమస్. ఇప్పుడు మీరు యారో, కంచి, బెనారస్, ధర్మవరం, పోచంపల్లి, అదేంటి కాకినాడ దగ్గర ఉంటుంది ఉప్పాడ పప్పాడ అన్నీ తీసుకొని వచ్చేటప్పటికే చాలా సరదాగా బరవైపోయింది. వెనక దొడ్డిదారులు అంతా వేసేసి వచ్చి ఎలీషన్ అలాంటి వాడు సేవకుడు అనుకొని వచ్చినాడు నిలబడి. ఏంటి ఎలీషా నడిపి చాలా మర్యాదగా పిలిచినాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళింటున్నా అన్న అని అంటే అప్పుడే చెప్పింటే అయిపోయింది, అయ్యో పలానా దగ్గరికి వెళ్ళేసాను అని. ఈయనకేం తెలుసు, ముసలోడు ఇలాంటి వాళ్ళు అంత అవుట్డేటెడ్ సేవకులు ఉన్న దాన్ని బట్టి మమ్మల్ని అంతా ముందుకు పోనీయకుండా వెనక రానివ్వకుండా ఇక్కడే పెట్టేశారు. సరైన బట్టలు లేవు, వేసుకొని బయటికి వెళితే ఎవరన్నా సేవకుడని అంటారా నన్ను? కొద్దిగానో చూడాలి కదా, రింగ్ లేదు, వాచ్ లేదు, ఏంటి అంత యాపిల్ పట్టుకొని తిరిగి ఈ దినాల్లో మాకేమి ఈయన ఇది బైబిల్ పట్టుకొని తిరగమంటున్నాడు, బైబిల్లా యాపిల్లా ఏంది అంత అని అనుకున్నాడేమిటి. ఎక్కడికి వెళ్ళానన్నా, నీ దాసునైనా నేను. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు, దై సర్వెంట్ వెంట్ థిదర్. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నాకు అనిపిస్తుంది, ప్రభువా ఒక్కసారి పాత నిబంధనలో ప్రవక్తల ఆత్మ మాకు ఇచ్చేస్తే కొత్త నిబంధనలు ఒక్కసారి చూపిస్తాం. ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు నష్టపరుస్తారు, ఎవరు కపటాత్మలు చేస్తారు, ఎవరు ఏమేమి చెప్తారో ఒక్కసారి మాకు ఈ ప్రభువా. ఇట్లా పేతురికి ఇచ్చినట్లు, అననీయ ఎక్కడున్నానన్నా, అననీయ సిస్టర్ ఎక్కడున్నావమ్మా, ఇలాంటి వాళ్ళని ఒక్కసారి మాకు ఈ ప్రభువా. ఒక్కసారి అంత షాక్. ఆర్థిక రాస్తే ఈయట్లేదు, ఆయన ఏం చేయాలి, నేను చాలాసార్లు బాధపడుతుంటా, ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభా. ఒక్కసారి ప్రభా ట్రీట్మెంట్ చూపిస్తాము. ఎక్కడికి వెళ్ళలేదు నీ దాసునైనా నేను అంటే. ఆయన అన్నాడు, నువ్వు సంపాదించుకొని వెళ్ళటానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదు. ఇంకా ఆయనకి ఏం జవాబు లేదు, ఇవా స్పీచ్లెస్. నువ్వు ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? నువ్వు సంపాదించుకోవటానికి వచ్చావా, కోల్పోవటానికి వచ్చినావా? టు సర్వ్ ద లార్డ్ ఈజ్ టు లూజ్, నాట్ టు గెయిన్. నువ్వు సంపాదించుకోవటానికి వచ్చినావంటే యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గెహజీ ఆత్మ నీకుంది. నువ్వు పరిచయంలోకి వచ్చి అది సంపాదించిన అంటే నాకు భయం వేస్తుంది. మరి సంపాదించుకోవటానికి ఇది సమయమా అని, కోల్పోవటానికి ఇది సమయము, నష్టపోవటానికి ఇది సమయము. అది కోల్పోయాను, ఇది కోల్పోయాను. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటతో సమానం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అపోస్టల్షిప్ అండ్ సర్వెంట్హుడ్. అది సేవకుని యొక్క ఆత్మ. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ డస్ట్ అండ్ డంగ్ బికాజ్ ఆఫ్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన జ్ఞానమును గుర్తించడానికి, పునరుత్థాన శక్తి నెరుగు నిమిత్తము అన్నిటినీ నేను పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. దట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్ స్పిరిట్. సంపాదన కాదేమో, నేను ఎందుకు ఆ మాట నమ్మట్లేదు.
సరే, సంపాదించుకోవడం తప్ప అండి అని మీరు అనొచ్చు. నేనేం చెప్పట్లేదు తప్పని, అది ఆయనే చెప్పినాడు. ఎవరు? ఎలీషా. నీకు నయమాన కలిగిన కుష్టు వచ్చును కాక, ఇంకా ఆపో, అక్కడి నుండి ముందుకెళ్ళొద్దు, ఆపయ్యా 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 అని వెళ్ళాడేమో. బైబిల్ అక్కడ ఆగిపోలేదు. నీ పిల్లలకునో, అయ్యో నా పిల్లలు ఏం చేశారు, ఆపయ్యా ఆపయ్యా. నేను అనుకుంటే ఆయనకు బహుశా 2 పిల్లలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మన దినాల్లో మాదిరి అయితే ఫ్యామిలీ ప్లానింగ్ we 2 hours 2 అంటే 2 ఉంటారు, we 2 hours 3 అంటే 3 ఉండొచ్చు. we 2 hours నన్ లేదు, ఎందుకంటే నీ పిల్లలకు నీ సంతానము నాకు అని ఉంది. చూడండి, మీరు ఊహించుకోండి, పిల్లలు సాయంకాలం యూనిఫామ్లో ఇంటికి వచ్చినారు అనుకోండి, క్యారియర్ బ్యాగ్ అక్కడ పడేశారు, బ్యాక్ ప్యాక్ పడేశారు, ఆ టై అన్నీ తీస్తున్నాడు. అయ్యో డాడీ రాడి డాడీ, నాకు ఇక్కడ అంతా ఏమేమి వచ్చింది చేతికి, అయ్యో నాకు ఇక్కడ వచ్చింది అని ఒకటి చెప్పాలి, ఒకటి ఇంకొచ్చి, మమ్మీ నాకు కూడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నారు, నొసటి మీద వచ్చింది, చేతుల్లో వచ్చింది, కాళ్ళకు వచ్చింది, అందరికి వచ్చింది. చూస్తుంటే ఒక్కడు కాదు అందరికి వచ్చేసింది. అయ్యో ఏమిది, వాట్ ఈస్ దిస్? బైబిల్ అంతటితో ఆగిపోలేదు, సదాకాలం. ఆ మాట చదవడం నాకు ఎందుకు ఇష్టం లేదు అని బైబిల్లో రాశారు. కానీ ఈ దినాల్లో విషాదకరమైన సంగతి ఏంటంటే, మనుషులు భయం లేకుండా లోకం వైపు పరుగులు తీస్తున్నారు. గెహజీ లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు కరువయ్యారు. అందుకే హగ్గై బయలుదేరి వచ్చినాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ దేవుని ప్రజలారా, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయం. జవాబేంటి? ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. అదొక ఊరు. ఆ ఊర్లో మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఇల్లు కట్టుకోవటానికి ఒక బిల్డర్ని పెట్టుకున్నాడు. ఆయన అవసరమైన ఇళ్ళన్నీ వాళ్ళ రాజ్యంలో అవసరమైన వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించేసింది. కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన సేవ చేసి బిల్డరు ఒకరోజు వచ్చి ఈ వ్యాపారస్తునితో అన్నాడంట, అండి నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతాను అంటే. అట్లా నా అప్పుడు వెళ్తావా, చాలా ఏళ్ళు అయిపోయింది వచ్చేసి, మీరు చెప్పిన వాళ్ళందరికీ నేను ఇళ్ళు కట్టేశాను, ఎన్నేళ్ళుగా నేను ఇక్కడే జీవిస్తేస్తున్నాను, ఇంక నేను వెళ్తానండి మా ప్రాంతానికి. అట్లన్నా ఏం వెళ్తావు, ఇక్కడే ఉండండి. లేదండి నేను వెళ్తాను, వెళ్ళాలంటే కంపల్సరీకి నేను ఇక్కడ ఉండలేనండి, నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు ఈ యజమానుడు అన్నాడంట, అయితే వెళ్ళక మునుపు నాకు ఒక మంచి ఇల్లు కట్టేసి వెళ్ళు. ఎంత టైం తీసుకుంటుందంటే, ఎంతండి, 6 నెలల్లో కట్టేస్తాను. మరి వేరే వాళ్ళందరికీ సంవత్సరం కట్టేసేవంటే, అప్పుడున్న టెక్నాలజీని బట్టి సంవత్సరం అయింది, ఇప్పుడు అంతా మోడర్న్ కదండి, 6 నెలల్లో కట్టేస్తాను అన్న. వెళ్ళాడు. ఏదో పునాది అంటే సింపుల్గా పైన పునాది వేసినాడు. ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ అవి ఇవన్నీ తీసుకొని వచ్చినాడు. ఫ్యాన్లు, లైట్లు, కిటికీలు అవి ఇవన్నీ ఏదో పెట్టేసినాడు. తర్వాత స్లాబ్ 20 రోజులకు బదులుగా వారం రోజులు పెట్టేసినాడు. తర్వాత మంచి అద్దాలు అంటే ఏదో చెత్త అద్దాలు తెచ్చినాడు. అంత చెత్త మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి, ఎందుకంటే యజమానుడికి కదా, ఆయనకేం తెలుసా ఎలాంటిది క్వాలిటీది కడుతున్నాను అని, ఏదో అంత చెత్త మెటీరియల్ తీసుకొని వచ్చినాడు. చెత్త సిమెంటు, ఇసుక ఎక్కువ వేసి, సిమెంట్ తక్కువ వేసి, నీళ్లు సరిగా లేకుండా ఉప్పు నీళ్ళతో క్యూరింగ్ చేసి, మంచి కిటికీలు అంటే మంచి టేక్ కిటికీలు పెట్టకుండా ఏదో తుమ్మ కిటికీలు పెట్టేసి, చెదలు కొట్టేది అది ఇది లేకుండా మామూలుగా అంతా అతికిచ్చేసి అన్నీ చేసి మొత్తానికి 6 నెలల్లోగా 3 నెలలు ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు కదా. 3 నెలలకు ముగించి యజమాని దగ్గరికి వచ్చేసాడు. నేను ఇల్లు కట్టేసానండి, మీకు వెళ్ళిపోతున్నా, బాగా కట్టావా అంటే, మీరు వచ్చి చూడండి అని వచ్చి చూసినాడు. అంటే ఆయన తర్వాత వచ్చి అన్నాడంట, చాలా బాగా కట్టినావు, కానీ నాకు ఒక ఆశ ఏంటంటే, ఆ ఇల్లు నువ్వే తీసుకుంటే మంచిది అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఆ ఇల్లు నువ్వే తీసుకుంటే మంచిది కనుక నువ్వే తీసుకో, నువ్వు ఇక్కడ ఉంటే ఉండిపో, లేకపోతే ఎవరికైనా బాడెక్కించు. ఇప్పుడేమైంటో చెప్పండి. ఎట్లా పొరపాటు చేశాను దేవుడా, లడ్డు లాంటి అవకాశం మిస్ చేసుకున్నాను. ఎంతో బాగా కట్టిండొచ్చు, అది నా కొరకే ఏంటే, నా కొరకే ఆయన చెప్పలేదు. ఆయన కొరకని చెప్పినాడు కనుక ఏదో అటు ఇటు చేసి తిమ్మిని చేసి చేసేసాము. అట్లా ఉదయకాలం మనం వంటలు చేసినట్లు అంత అటు ముగించేసాం. అట్లా చేసేసాను. అయ్యో ఇప్పుడు నా కొరక ఏంటి, ఎంత బాగా కట్టింటా, ఎన్ని వజ్రవైడ్యులు మరకత మానిక నీళ్ళలో కెంపులు పచ్చలేసి, ఒరిజినల్ టేక్ వేసి, పర్షియన్ కార్పెట్లు వేసి, ఇటాలియన్ మార్బుల్స్ తెప్పించి, ఫ్రాన్స్ నుండి డిజైన్స్ తెప్పించి, ఇంటీరియర్ డిజైన్ ఇటాలిక్ స్ట్రక్చర్స్ స్కల్ప్చర్స్ చేసి, అబ్బా దేశంలో పేరు పొంది నీళ్ళ మాదిరి కట్టించింతానే, నాకని తెలియదే. వాట్ ఏ మిస్టేక్ ఐ మే.
ఈ కథ భావం అర్థమైంది అనుకుంటా కదా. యేసు ప్రభు వారు ఇప్పుడు మనకు కూడా ఇదే చెప్తున్నారు. ఏమని? ఒక ఇల్లు కట్టు నాయనా నా కొరకు, నేను కూడా నీకు సహాయం చేస్తా అంటే కట్టేస్తాను ప్రభువా. యేసు ప్రభు నమ్ముకోండి, అందరికి రండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేయండి, పాలు పొందండి, అయిపోయింది, మీరు అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ ఇల్లు నీకేనన్నా? అయ్యో నాకేనా? నాకంటే నేను చాలా బాగా కట్టుకుని ఉంటేనే, నువ్వు భూమి చేసిన దాన్ని బట్టి పరలోకంలో మెటీరియల్ వచ్చింది, అందుకని నీ కొరకు సిద్ధపరిచిన నివాసస్థానం ఇక్కడికి వస్తే ఏముంది, అంత మామూలుగా ఉంది, సేమ్ ఇక్కడ ఉన్నట్లే ఉంది, ఎక్కడ చిట్నగర్లో ఉన్నట్లే ఉంది, సేమ్ అదే దుమ్మే ఉంది, అదే డ్రైనేజ్ ఉంది, అదే దోమలు కనిపిస్తున్నాయి, అవే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏంటి ప్రభువా ఇక్కడ కూడా ఇట్లే ఇలాగే ఉంది, నువ్వు చేసింది అట్లే కదా నాన్న భూమి మీద. అయ్యో నీకని తెలియదు ప్రభువా, నాకని తెలియదు ప్రభువా, అది నీకు అనుకోని చేసినాను, నాకంటే నేను బాగా చేసుకున్నాను. ఇది నన్ను చాలామంది విశ్వాసులు అలాగున్నారు. తమ కొరకైతే ఎంతైనా త్యాగం చేస్తారు, కానీ ప్రభు కొరకంటే కాదు. ప్రభు మనకి చివరిలో హెచ్చరిక చేసి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయం, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. ప్రార్థన.